Hebrews chapter 13, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. verse 12 and 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-13 వచనములు మనం చూసుకుందాం. Please. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపులకి ఆయన యొద్దకు వెళ్ళుదము. 13வது வசனத்தில் verse 13ல எப்படி நான் வாசிக்கிறோம், நாம் அவருடைய நிந்தையை சுமந்து இந்த பாளையத்துக்கு புறம்பே அவரிடத்திற்கு புறப்பட்டு போக கடவும் அப்படின்னு வாசிக்கிறோம். మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము. பாளையம், இந்த கேம்ப் அப்படிங்கிறது இங்க உள்ளதான ஜனசங்கம் அல்லது கிராமம் அல்லது சொந்தம் அல்லது ரிலேஷன்ஸ், ஃப்ரெண்ட்ஸ் எல்லாவற்றுக்கும் குட் பை சொல்லிட்டு நான் வெளியில போறது. ఈ పాళెము అంటే ఇక్కడ మనమున్న ఈ మనుషుల మధ్యలో నుండి, మన బంధువుల నుంచి, ఇలాగ మన స్నేహితుల నుంచి అందరిని విడిచి బయటికి వెళ్ళడం. அப்படின்னு அந்த ஊரை விட்டு போறதுன்னு అర్థం இல்லை. దాని అర్థం ఊరు వదిలి వెళ్ళిపోమని కాదు. அந்த బాండ్ అంటే వారికి మనకి ఉన్న ఆ బంధాన్ని తెంచుకోమని. எதை சுமந்து அப்படின்னா நிந்தையை சுமந்து. దేన్ని మనం మోసుకుని అంటే ఆ నిందను భరించుచు. அவன்தான் శిష్యன். అటువంటి వాడే శిష్యుడు. வேதத்தில் நாம் அனுதினமும் சிலுவையை சுமக்கணும் அப்படின்னு வாசிக்கிறோம். దేవుని వాక్యంలో మనం ప్రతిదినము సిలువను ఎత్తుకుని నడవాలని మనం చదువుతాం. இங்க verse 13ல அவருடைய நிந்தையை சுமக்கணும் அப்படின்றது. ఇక్కడ 13వ వచనంలో ఆయన నిందను కూడా భరించాలి అని మనం చదువుతున్నాం. எப்ப அவருடைய நிந்தையை நாம் சுமக்க முடியும்? మనం ఏ విధంగా ఆయన నిందను భరించగలం? verse 12 நாம் தியானித்தால் தான் 13வது வசனத்தை நாம் கைக்கொள்ள முடியும். 12వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడే 13వ వచనాన్ని మనం గైకొనగలం. verse 13க்கு வர்றதுக்கு முன்னால 12 நாம் ஜீசஸை நாம் பார்க்கணும். 12వ వచనం మనం చదవడానికి ముందుగానే 13వ వచనం చదవడానికి ముందుగానే 12వ వచనంలో యేసు ప్రభువును మన జీవితంలో మనం కలిగి ఉండాలి, చూడాలి. அந்த verse எப்படி நாம் வாசிப்போம்? దాన్ని ఏ విధంగా చదువుతామంటే, యేసు அதாவது యేసు தம்முடைய சொந்த இரத்தத்தினாலே என்னை பரிசுத்தம் செய்யும்படியாக నగర వాసలకు పురంబే పాడుపడ్డారు. దీన్ని కొంచెం మార్చి చదువుదాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత నన్ను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. அதாவது நகர வாசல்ல எருசலேமுக்கு புறம்பே அவர் பாடுபட்டார். అంటే గవిని వెలుపుట అంటే యెరూషలేముకు బయట ఆయన శ్రమ పొందారు. ఇశ్రాయేలీయులకు యెరూషలేంங்கிறது ஒரு பரிசுத்த நகரம். ఇశ్రాయేలీయులకి యెరూషలేం అనేది ఒక పరిశుద్ధమైన పట్టణం. இயேசு கிறிஸ்து ஒரு தேசாந்திர, ஒரு நேஷனல் கிரிமினலாக காணப்பட்டார். యేసు ప్రభుని ఒక దేశద్రోహిలాగా చూశారు. ஏற்கனவே 2 கல்லர்களோடு கூட இயேசு கிறிஸ்துவை சேர்த்து அவரை ஒரு துன்மார்க்கனாக அவர் பாவித்தார்கள். ఇప్పటికే యేసు ప్రభుని 2 బందిపోటు దొంగలతో సమానంగా చేసి సిలువ వేసి ఆయన బాధపడుతున్నారు. ஆகையினால் எருசலேம் நகரத்துக்குள்ள ஒரு வைக்கல, எருசலேம் நகரத்துக்கு புறம்பே, அவுட் சைட் த கேட்ஸ். యెరూషలేము నగరములో యేసు ప్రభువుకి సిలువ వేయకుండా యెరూషలేము గవిని వెలుపుట అంటే గేట్ బయట అక్కడ సిలువ వేశారు. அப்படின்னா சிலுவையில மரிச்சதுக்கு அப்புறம், అంటే దాని అర్థం ఏంటంటే సిలువ మీద చనిపోయిన తర్వాత அவருடைய பாடியை எருசலேம்ல அடக்கம் பண்றது கிடையாது. అతని యొక్క దేహమును అంటే శవమును యెరూషలేములోకి తీసుకురాకూడదు అని, கொண்டு போய் அவாந்திர வெளியில அந்த பாடி தூக்கி போட்டுறது. అలా తీసుకుని వెళ్ళిపోయి ఆ దూరంగా ఎక్కడో చనిపోయిన దేహాన్ని పడేయాలి. ఈగిల్ஸும் వల్చర్ஸும் కాగங்களும் என்ன செய்யணும், కొత్తి కొత్తి తింగో. ఇక అక్కడ పడేసిన తర్వాత కాకులు, రాబందులు ఇవన్నీ అవన్నీ కొరుకుని తినాలి. அப்படிதான் பிளான் பண்ணிருந்தாங்க. ఆ విధంగా వాళ్ళు ప్రణాళిక వేసుకున్నారు. இயேசுவை நகர வாசலுக்கு வெளியே அவரை சிலுவையில் அறைந்தார்கள். యేసు ప్రభువుని నగరంకి వెలుపట సిలువ వేశారు. why? ஏன்? ఎందుకు? இங்க வாசிக்கிறோம். ఇక్కడ మనం చదువుతున్నాం. என்னை பரிசுத்தம் செய்யும்படியாக, నన్ను పరిశుద్ధపరచుటకై. இயேசுவே, యేసు ప్రభువా, ஏன் நகர வாசலுக்கு வெளியே போய் பாடுபட்டீங்க? ఎందుకు నగరం వెలుపలకు పోయి మీరు శ్రమ పొందారు? ஏன் இவ்வளவு நிந்தையை சுமந்தவராய் இப்படி வெளியில இருந்தீங்க?
ఎందుకు ఇంత నిందను మోసుకున్న వారుగా మీరు బయటికి వెళ్ళారు? இயேசு என்ன சொல்லுவார்? అప్పుడు యేసుప్రభు ఏమంటారు? விக்டர், உன்னை பரிசுத்தம் செய்யும்படியாக. ఏమంటారంటే, విక్టర్, నిన్ను పరిశుద్ధపరచడానికే నేను అలా చేశాను. இன்னொரு காரியத்தை கூட நாம் பார்க்கலாம். ఇంకొకటి కూడా మనం చదవచ్చు. யோசுவா, புக் ஆஃப் யோசுவா, యెహోషువ గ్రంథము chapter 5. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం మనం వైపు తిప్పుదాం. Chapter 5 verse 9. 9వ వచనం. Please read. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొలగించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాల్ అను పేరు. கில்கால் அப்படின்னா గిల్గాల్ అంటే ఏంటి? எகிப்தின் நிந்தையை புரட்டி போட்டேன். ఐగుప్తు యొక్క అవమానమును మీ మీద ఉండకుండా తొలగించి వేశారు. எகிப்தினுடைய நிந்தை உன்மேல் இராதபடிக்கு புரட்டி போட்டேன். ఐగుప్తు అవమానము మీ మీద ఒక్కటి కూడా ఉండకుండా చేయడానికి దాన్ని తొలగించి వేశారు. ஓகே, ஆகையினால் அந்த இடத்துல அவர்களுக்கு இரண்டாம் தடவை அவர்களுக்கு ஒரு விருத்த சேதனம் நடத்தப்பட்டது. ఇక్కడ సర్కంసిషన్ రెండోసారి అక్కడ వాళ్ళకి బ్రదర్, వాట్ ఈస్ సర్కంసిషన్? సున్నతి చేయబడింది. ఓకే, அந்த டீடைல்ஸ் நமக்கு தேவையில்லை. ఇప్పుడు సున్నతి చేయడానికి గురించిన వివరాలు మనకు ఇప్పుడు అవసరం లేదు. அந்த ஒரு ஃப்ரேஸ் மட்டும் நம்ம எடுத்துக்கொள்ளலாம். ఇప్పుడు అది మాత్రం, ఆ మాట మాత్రం మనం తీసుకుందాం. எகிப்தின் நிந்தையை புரட்டி போடும்படிக்கு, ఐగుప్తు నింద మన మీద తొలగించి వేయడానికి. ఓకే, நாம் ஹீப்ரூஸ் சாப்டர் 13:12 நாம் வருவோம். ఇప్పుడు మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 మళ్ళీ వద్దాం. என்னோட சேர்ந்து நீங்களும் ஃபாலோ பண்ணுங்க. నాతో పాటు మీరు కూడా దీన్ని బైబిల్ తెరవండి. இந்த வேர்సஸ் சற்று மாற்றி வாசிக்கிறேன். ఇక 12వ వచనం 13వ వచనం కొంచెం మార్చి చదువుకుందాం. యేసు తమ్ముடைய சொந்த இரத்தத்தினாலே, యేసు ప్రభు తన స్వరక్తం చేత என்னுடைய எகிப்தின் நிந்தையை, எகிப்தின் அவமானத்தை புரட்டி போடும்படியாக இயேசு நகர வாசலுக்கு புறம்பே பாடுபட்டார். యేసు ప్రభు తన రక్తము చేత నా యొక్క ఐగుప్తు అవమానమును నిందను తీసివేయడానికి గవని వెలుపుట శ్రమ పొందెను. యేసు ஏன் நிந்தையானார்? ఎందుకు యేసు ప్రభు నిందగా మారారు? యేసుவே, நீங்க ஏன் எனக்காக நிந்தையானீங்க? యేసు ప్రభువా, ఎందుకు నా కోసం మీరు నిందగా మారారు? యేసు என்ன சொல்வார்? అప్పుడు యేసు ప్రభు ఏమంటారు? விக்டர், உன்னுடைய எகிப்தின் நிந்தையை புரட்டி போடும்படிக்கு நான் நிந்தையானேன். ఐగుప్తు నింద నీ మీద నుంచి తీసివేయడానికి నేను నిందగా మారాల్సి వచ్చింది. நாம் எவ்வளவாய் நாம் உணரணும். మనం ఎంతగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, நான் வேற மாதிரி சொல்றேன். దాన్ని వేరే విధంగా చూద్దాం. எகிப்தின் நிந்தைன்னா என்ன? ఐగుప్తు యొక్క అవమానము, నింద అంటే ఏంటి? சமாரியா ஸ்திரீ மேல் ஒரு எகிப்தின் நிந்தை இருந்தது. సమరయ స్త్రీ మీద ఒక ఐగుప్తు నింద ఉంది. அதாவது சமாரியா ஸ்திரீ இந்த கிராமத்துல இருக்காங்கன்னு வச்சுங்க. ఆ సమరయ స్త్రీ ఈ ఊర్లోనే ఉందని అనుకోండి. ఫస్ట్ డైవర్స్, సెకండ్ డైవర్స్, మూడవది డైవర్స్, 4, 5 పురుషుని డైవర్స్ பண்ணிட்டா. ఆమె మొదటి భర్తని దగ్గర నుంచి విడాకులు తీసుకుంది, రెండో భర్త నుంచి, అలాగా 5 భర్తల దగ్గర నుంచి విడాకులు తీసుకుంది. 6வது இன்னொரு புருஷனோடு கூட వివాహం பண்ணாதபடிக்கு சேர்ந்து வாழ்றது. ఇప్పుడు 6వ వ్యక్తి దగ్గర ఉంటుంది, అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు. இந்த கிராமத்துல அப்படிப்பட்ட ஒரு ஸ்திரியை பார்த்தாங்கன்னா, ఈ యొక్క గ్రామంలో అటువంటి స్త్రీని గనక మనం చూస్తే எப்படி பாப்பாங்க? అప్పుడు ఎలా చూస్తామండి? என்ன கவனிக்கிறீங்களா? నన్ను చూస్తే அப்படிம்பாங்க. అని అలా ఊస్తారండి. இதெல்லாம் ஒரு பொழப்பு. இதெல்லாம் ఇదంతా ఒక బ్రతికేనా? எத்தனை புருஷனை மாத்துறது? ఎంతమంది మగవాళ్ళని మారుస్తుంది? 1 2 5 புருஷனை மாத்தி இப்ப 6వதோட வாழ்ந்துட்டு இருக்கா. 1 2 5 మార్చి ఇప్పుడు 6వతో ఉంటుంది. எஸ், அவள் மேல், அந்த சமாரியா ஸ்திரீயின் மேல் ஒரு எகிப்தின் உலக நிந்தை அவமானம் இருந்தது. ఆ సమరయ స్త్రీ మీద ఐగుప్తు యొక్క నింద అవమానము ఉంది. அந்த நிந்தையை புரட்டி போடும்படிக்கு இயேசு நிந்தையானார். ఆ నిందని ఆవిడ మీద నుంచి తీసివేయడానికి యేసు ప్రభువు నిందగా మారారు. సకేయు, చక్రయ్య இந்த ஊர்ல இருக்கான்னு வச்சு, జక్కయ్య ఈ ఊర్లో ఉన్నాడు అనుకుందాం. பாக்குறவங்க எல்லாரும் சகையை பார்த்தார்கள் என்றால் என்ன செய்வாங்க அப்படின்னா, జక్కయ్యని చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే தூன்னு துப்பிட்டு போவாங்க. తూ అని ఊసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. அவன் மேல ஒரு நிந்தை இருந்தது. ఎందుకంటే ఆయన మీద ఒక నింద ఉంది. ஏன்னா அநியாயம் செய்கிறவன். ఎందుకంటే ఆయన అన్యాయం చేసేవాడు. அநியாயம் செய்து 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 தன்னுடைய வீட்டை பெரிய பங்களா கட்டி வச்சிருக்கான். అన్యాయం చేసి 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 తన ఇల్లునే పెద్ద బంగ్లాగా కట్టేశాడు. பெரிய ఎస్టేట్ அவனுக்கு இருக்கு. அவனுக்கு పెద్ద ఎస్టేట్ తయారు చేశాడు. ஜனங்கள் எல்லாரும் அவனை பார்க்கும் பொழுது அவனை நிந்திக்கிறார்கள். మనుషులు తను చూసినప్పుడల్లా తను నిందించడమే. எஸ்,
சகேயு மேல ஒரு நிந்தை இருந்ததான்னு கேட்டா அவன் மேலும் ஒரு எகிப்தின் நிந்தை இருந்தது. జక్కీ మీద ఏమైనా నింద ఉందంటే తన మీద కూడా ఐగుప్తు యొక్క నింద ఉంది. ஓகே, அந்த எகிப்தின் நிந்தையை புரட்டி போடும்படிக்கு இயேசு நிந்தையானார். ఆ ఐగుప్తు నిందను తీసివేయడానికి యేసు ప్రభువు నిందగా మారారు. மகதலினால் மரியாள், మగ్దలేని మరియ, அவளிடத்தில் வேசித்தனம் பண்ணினவன், ఆవిడ కూడా వేశ్యగా జీవించిన వాడు. அவளுடைய நிந்தையை புரட்டி போடும்படிக்கு ఆమె మీద ఉన్న ఆ నిందను తీసివేయడానికి கையும் மெய்யுமாய் பிடிபட்ட உபச்சார ஸ்திரீ, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని పేరు, கல்லன், சிலுவையில் தொங்கினதான கல்லன், అది சிலுவையில் ராபர் was hanging on the cross. ఆ సిలువ మీద ఉన్న దొంగకు మీద ఉన్న నిందను తీసివేయడానికి, அவனுடைய நிந்தையை புரட்டி போடும்படிக்கு, తన మీద ఉన్న నిందను తీసివేయడానికి, எஸ், இப்படிப்பட்டவருடைய நிந்தையெல்லாம் புரட்டி போடும்படிக்கு இயேசு நிந்தையானார். ఇటువంటి నిందలన్నీ తీసివేయడానికే యేసు ప్రభు నిందగా మారారు. ஓகே, இது பைபிள்ல உள்ள கேரக்டర్స్. ఇవన్నీ బైబిల్లో ఉన్న మనుషులు. நான் 21 వయసుல நான் ரட்சிக்கப்பட்டேன். 21 సంవత్సరముల వయసులో నేను మారుమనసు పొందాను. 21 వయதுக்கு முன்னால 21 సంవత్సరాలకు ముందుగా என் மேல என்ன எகிப்தின் ரிப்ரோச் ஆஃப் ஈஜிப்ட், உலகத்தினுடைய நிந்தை என் மேல இருந்தது எனக்கு என்னன்னு தெரியும். నా మీద ఉన్న ఐగుప్తు నింద, అవమానం ఏంటనేది నాకు తెలుసు. என் ஒய்ஃபுக்கு தெரியாது, నా భార్యకు తెలియదు, என் பிள்ளைகளுக்கு தெரியாது, నా పిల్లలకు తెలియదు, என்னுடைய సభையில் உள்ளவர்களுக்கு தெரியாது, మా సంఘములో ఉన్న వాళ్ళకి తెలియదు, என்னுடைய சர்ச்சில் உள்ளதான கோ எல்டர்ஸ்க்கு தெரியாது, నా సంఘములో ఉన్న తోటి పెద్దలకు తెలియదు. தேவனுக்கு தெரியும், దేవుడికి తెలుసు, எனக்கு தெரியும், నాకు తెలుసు. என் மேல் இருந்த எகிப்தின் நிந்தை, నా మీద ఉన్న ఐగుప్తు నింద ఏంటో பிரியமானவர்களே நமக்கு தெரியும். ప్రియమైన వారలారా, మన గురించి మనకు இப்ப తెలుసు. நாம் ரட்சிக்கப்பட்டு சபையில வந்திருக்கிறோம். ఇప్పుడు మనం రక్షణ పొందే సంఘములోనికి వచ్చాం. இயேசு கிறிஸ்துவோட இரத்தத்தால் கழுவப்பட்டு நீதிமான்களாக்கப்பட்டிருக்கிறோம். ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. நாம் உலகத்தில் இருந்த நாட்களில், మనం లోకములో జీవించిన కాలములో, நாம் ఎగిప్தில் இருந்த நாட்களில், మనం ఐగుప్తులో జీవించిన కాలములో நாம் எவ்வளவு நிந்தையை சுமந்தோம். మనం ఎంత నిందను మోసాం. லூக்கா 15ல வாசிக்கிறோம். లూకా సువార్త 15లో మనం చదువుతాం. ప్రాడికల్ సన్, అక్కడ తప్పిపోయిన కుమారుడి గురించి చదువుతాం. ஊதாரித்தனமாய் பிழைச்சவன், తను వ్యభిచారతనములో పడిపోయిన వాడు. அவன் மேல ஒரு நிந்தை తన இருந்தது. మీద ఒక నింద ఉంది. எவ்வளவு நிந்தை, ఎన్ని నిందలు! திருடன் அப்படிங்கிற நிந்தை, దొంగ అనే నింద, விபச்சாரக்காரன் அப்படிங்கிற நிந்தை, వ్యభిచారి అని ఒక నింద, குடியன் அப்படிங்கிற நிந்தை, త్రాగుబోతు అని ఒక నింద, முரட்டாட்டம் செய்கிறவன்கிறதான நிந்தை, దెబ్బలాడువాడు అని ఒక నింద. எஸ், இப்ப இந்த நிந்தை எல்லாம் என்ன ஆச்சு? ఇప్పుడు ఆ నిందలన్నీ ఏమైపోయినాయి? எஸ், நம்மளுடைய நிந்தை எல்லாம் புரட்டி போட்டார். ఇప్పుడు మన నిందలన్నీ తీసివేయబడినాయి కదా. நம்மை அந்த நிந்தையிலிருந்து விடுவிக்கும்படி இயேசு கிறிஸ்து நிந்தையானார். మనల్ని అటువంటి నింద నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభువు నిందగా మారారు. இப்ப இந்த வருஷம் படிப்போமா? ఇప్పుడు ఈ వచనం చదువుదామా మనం? Hebrews chapter 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం வாசிப்போம், நிறுத்தி வாசிப்போம், నెమ్మదిగా చదువుదాం. இயேசு தம்முடைய சொந்த இரத்தத்தினாலே యేసు కూడా తన స్వరక్తము చేత என்னுடைய எகிப்தின் நிந்தையை நீக்கும்படியாக నా మీద ఉన్న ఐగుప్తు నిందను తీసివేయడానికి நகர வாசலுக்கு புறம்பே நிந்தையாய் பாடுபட்டார். గవిని వెలుపుట నిందగా శ్రమ పొందారు. இப்படி நாம் இந்த verse நாம் தியானித்தால் நலமா இருக்கும். ఇప్పుడు ఈ వచనాన్ని మనం ధ్యానిస్తే బాగుంటుంది. இயேசுவிடத்தில் நாம், యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనము, பிரியமானவர்களே, நாம் இப்படி நாம் சர்ச்சா சேர்ந்து வர்றதெல்லாம் நல்லதுதான். ஜெபம் பண்றது, துதிக்கிறதெல்லாம் நல்லது. సంఘముగా ఇలా కూడి రావడం, అందరం వచ్చి ప్రార్థన చేయడం మంచిదే. நாம் தேவனுடைய சமூகத்தில் பர்சனலா இருக்கும் பொழுது, వ్యక్తిగతంగా మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు நம்மளுடைய பின்னானவைகளை நாம் மறந்துடக்கூடாது. మనం ఇది వరకు ఎలా జీవించామో ఆ జీవితాన్ని మర్చిపోకుండా, ஆண்டவரே, நான் ரட்சிக்கப்படாத நாட்களில் என்னுடைய அன்கன்வெர்ட்டட் டேஸ்ல எவ்வளவு ரிப்ரோச்சஸ், ஷேம் என் மேல இருந்தது. ప్రభువా, నేను రక్షింపబడక ముందు నా మీద ఎటువంటి అవమానము, సిగ్గు ఉండింది ప్రభువా. என்ன பரிசுத்தம் செஞ்சீங்களே, నన్ను పరిశుద్ధపరిచారు కదా ప్రభువా. ஆண்டவரே உமக்கு நன்றி. తండ్రి మీకు వందనాలు. இயேசு கிறிஸ்து எப்படி பாடுபட்டாருங்கிறதையும் சொல்ல விரும்புறேன். యేసు ప్రభు ఏ విధంగా నిందలు పడ్డారో మనం చూస్తున్నాం ఇక్కడ. அது என்ன? அவுட் சைட் த கேட், நகர வாசலுக்கு புறம்பே நிந்தையாய் பாடுபட்டார். గవిని వెలుపుట శ్రమ పొందెను. Acts chapter 2. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. Acts chapter 2. அது பாஸ்ஓவர், அது பாஸ்கா சீசன், அது பாஸ்ஓவர் சீசன். அது ఇక్కడ పస్కా సమయము, పస్కా పండుగ సమయం. அது பாஸ்காவை, அந்த பாஸ்ஓவர் சீசனை, அந்த பண்டிகை, அந்த பாஸ்ஓவர் ஃபெஸ்டிவலை செலிப்ரேட் பண்ணுகிறதுக்காக வானத்தின் கீழ் இருக்கிற எல்லா பக்தியுள்ள யூதர்களும் எங்க கேதர் ஆயிட்டாங்க அப்படின்னா ஜெருசலேம்ல கேதர் ஆயிட்டாங்க. ఈ పస్కా పండుగను ఆచరించడానికి
ఈ ప్రపంచంలో చెదిరిపోయిన యూదులందరూ ఎక్కడ కూడుకున్నారంటే యెరూషలేములో కూడుకున్నారు. verse 5 లో వాసిద్దాం. 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాము. ప్లీజ్ రీడ్. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. సకల దేశத்தாரிலும் இருந்த யூதர்கள் வந்துட்டாங்க. ప్రతి జనములో నుండి వచ్చిన யூதர்கள் மாத்திரம் இல்ல, యూదులు మాత్రమే కాదు. verse 9 లో వాసిద్దాం. 9వ వచనంలో మనం చదువుతాం. 9 10 11 ప్లీజ్ రీడ్. 9, 10, 11 పార్దీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసోపోతమియా, యూదియా, కపదొకియా, పొంతు, ఆసియా, పుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములు యందువారు, కూరేను దగ్గర లిబియా ప్రాంతముల గుండా కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, కేత్రియులు, అరీబీయులు మొదలైన మనమందరము இவ்வளவு தேசத்து ஜனங்களும் ஜெருசலேம்ல இருந்தாங்க. ఇటువంటి దేశముల నుంచి వచ్చిన వారందరూ యెరూషలేములో ఉన్నారు. టాక్ ఆఫ్ ద సిటీ, జెరూసలేం సిటీనుடைய టాక్ என்ன அப்படின்னா, ఇప్పుడు అక్కడ యెరూషలేములో దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే జీసస్, యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. இந்த இயேசுவை எப்படி பார்த்துட்டாங்க அப்படின்னா, ஒரு தேசாந்திர குற்றவாளியாய் பார்த்தார்கள். యేసు ప్రభుని ఎలాగ చూశారు అంటే ఒక దేశద్రోహిలాగా చూశారు. எப்படி யோசிச்சிருந்து எப்படி பேசியிருந்திருப்பாங்க அப்படின்னா, అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారంటే, హే இவர் வந்து சன் ஆஃப் గాడ్, క్రైస్ట్ அப்படின்னு தானே சொன்னாங்க, மெஸ்ஸியான்னு சொன்னாங்களே. ఈయన దేవుని కుమారుడు అన్నారే, మెస్సియా అని చెప్పారు కదా. இவர் ஒரு ப்ராஃபெட் சொன்னாங்க, ఈయన ఒక ప్రవక్త అని చెప్పారు కదా. இவரை தூக்கி சிலுவையில் அறைஞ்சிருக்காங்க. ఈయనేంటి తీసుకెళ్లి సిలువేశారు? எப்படி மேன் ఇది ఎలా జరిగింది? நிறைய அற்புதங்கள், மிராக்கிள்ஸ் எல்லாம் நிறைய செஞ்சாரு. ఈయన చాలా అద్భుతాలు చేశారు కదా, நிறைய అடையாளங்கள் எல்லாம் செய்தார். சயின்ஸ் అండ్ వండర్స్ அவருடைய வாழ்க்கையில இருந்துச்சு. చాలా సూచన క్రియలు, అద్భుతములు జరిగించారు కదా. இப்ப தூக்கி சிலுவையில் அறைஞ்சிருக்காங்க. ఇప్పుడు ఈయన తీసుకుని వెళ్ళి సిలువ మీద వేశారేంటి? அப்ப என்ன சொல்லியிருந்திருப்பாங்கன்னா, అప్పుడు ఏం చెప్పుంటారంటే, அவை நம்ம ஆசாரியர்கள், நம்மளுடைய பாரிசிஸ் ஆரம்ப நாட்கள்ல இருந்தே from the very beginning they were telling, என்ன சொல்லிட்டு இருந்தாங்க அப்படின்னா, இவன் பிசாசுகளுடைய தலைவனாகிய பெயல்செபு வச்சுக்கிட்டு சில மேஜிக்ஸ் எல்லாம் செஞ்சுக்கிட்டு இருந்தான்னு சொன்னாங்க. நாம நம்பல. మన ప్రధాన యాజకులు, పరిసయ్యులు మొదటి నుంచే చెప్తూ ఉన్నారు ఏంటంటే, దెయ్యముల అధిపతి అయిన బయల్జెబూబు వల్ల ఈయన సూచన క్రియలు, అద్భుతాలు చేస్తున్నాడని చెప్పారు, కానీ మనమే నమ్మలేదు. இன்னைக்கு ரோமன் கவர்மெண்ட் இன்னைக்கு புடிச்சிட்டாங்க. இன்னைக்கு ఇప్పుడు రోమీ ప్రభుత్వం అతను పట్టుకుంది. అవును, దేశాంతర కుట్రవాలి, ఆయన దేశద్రోహి. அப்படியா? అవునా? పక్కా చీట్. ఆయన గొప్ప మోసగాడు. ఈయన యు ఇమ్మాన్యుయల్, యు జీసస్, యు ఆర్ ఎ చీట్. ఇమ్మానుయేలు, యేసు, నువ్వు పెద్ద ద్రోహివి. పోகிறவர் வருகிறவர்கள் పూను తుప్పుడాంగ. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళందరూ తూ అని వస్తున్నారు. ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, గెట్ డౌన్ మ్యాన్. దేవుని కుమారుడు అయితే దిగిరా అయ్యా. నీ సన్ ఆఫ్ గాడ్ சொன்னே, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పావు. మెస్సియా అని சொன்னே, మెస్సియా అని చెప్పావు. క్రైస్ట్ అని சொன்னே, క్రీస్తునన్నావు. గెట్ డౌన్ ఫ్రమ్ ద క్రాస్. సిలువ మీద నుంచి దిగిరా. యు ప్రూవ్. నిన్ను నిరూపించుకో. జీసస్ ఇరంగలే, యేసు ప్రభు దిగలేదు. నిందే అనుభవించారు, ఆ నిందను భరించారు. అரை నిర్వాణతోడ తొంగినారు. ఆయన సకము వస్త్రములతో అర్ధనగ్నముగా అక్కడ ఉన్నారు. కుట్రవాళియాయి తొంగినారు. అక్కడ దొంగగా ఉన్నారు. అక్కడ ప్రియమానవர்களே, யாருக்காக? ప్రియమైన వారులారా, ఎవరి కోసం? எனக்காக, నా కోసం. அப்படிதான் யோசிக்கணும். எனக்காக, నా కోసం. ఆ విధంగా యేసువే, యేసువే, యేసు ప్రభువా, యేసు ప్రభువా. எல்லா ஜனங்களும் பார்க்கத்தக்கதாக అవమానమాய் నిందయాய் తొంగినీங்களே. ఎలా ప్రపంచమంతా జనములు చూసేటట్లుగా ఇంత గొప్ప అవమానమును, నిందను భరించావే. என்னை பரிசுத்தம் செய்யும்படியாக, నన్ను పరిశుద్ధపరచడానికి, என்னுடைய நிந்தையை நீக்கும்படியாக, నా మీద నిందను తీసివేయడానికి உமக்கு நன்றி తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం, నీకు స్తోత్రం. yes. அது இதான் verse 12. ఇదే 12వ వచనం. இப்ப நம்ம என்ன செய்யலாம்? ఇప్పుడు మనం ఏం చేయాలి? நல்லா கை தட்டிட்டு பாடிட்டு స్తోత్రం ఆండవరే அப்படின்னு 2 కన్నీరు విడిచిட்டு நம்ம పోయిడలామా? మనం ఇలాగ చేతులు చప్పట్లు కొట్టేసి స్తోత్రం దేవా అని చెప్పేసి నీళ్లు తాగి వెళ్ళిపోదామా? yes. இன்னைக்கு இருக்கக்கூடியதான డినామినేషనల్ చర్చెస్, బాబిలోన్ చర్చెస్, ఈ దినముల్లో చుట్టూ ఇది మనం చూస్తున్న బబులోన్ చర్చిల్లో అన్నిట్లో జరిగేది ఇదే. జీసస్ இப்படி தொங்குவார், இப்படி தொங்குவார், இப்படி. యేసు ప్రభు అక్కడ సిలువ మీద అలా వేలాడుతూ కనపడతారు. ఓకే, அப்படி కన్నీరు వడిపాங்க. అప్పుడు మనం కన్నీటితో అలా చూస్తాం. அதுக்கப்புறம் வெளியில வந்தாங்கன்னா அவ்வளவுதான். దాని తర్వాత బయటకు వచ్చామంటే ఇంకైతే మామూలు జీవితమే, అவ்வளவுதான். எந்த ஊர் வந்து பாருமாங்க, ఏ ఊరోళ్ళు ఇంకా ఆ ఊరికి వెళ్ళిపోవడం అన్నట్టుగా. சுய இஷ்டத்துக்கு பிழைப்பார்கள். ఎవరిష్టానికి వాళ్ళు జీవించడం. இந்த உலகத்துல எல்லா கன மகிமை வேணும்னு பிழைப்பாங்க. ఈ లోకములో ఉన్న ఘనత, మహిమ కావాలని వెంపర్లాడటం. யார் யாரெல்லாம் verse 12 அவர்களுக்கு ரெவலேஷனா இருக்கோ, அவர்கள் 12
13 verse-க்கு போயிடுவாங்க அவங்க. ఎవరికైతే ఈ 12వ వచనం యొక్క ప్రత్యక్షత దొరుకుతుందో అప్పుడు 13వ వచనానికి వెళ్ళొచ్చు. யார் யாருக்கெல்லாம் ஹீப்ரூஸ் சாப்டர் 13 12 உள்ளார போயிடுச்சோ ఎవరెవరికైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 13 12 హృదయంలోనికి వెళుతుందో அவர்கள் 13:13க்கு தங்களை கமிட் பண்ணி கொடுத்துருவாங்க. అప్పుడు వాళ్ళు 13:13కి వాళ్ళని వారు అప్పగించుకుంటారు. சும்மா அட்மையர் பண்ணக்கூடாது. ఏదో మనం చూసి ఏదో మెచ్చుకోవడం కాదు. இன்னைக்கு கிறிஸ்டியன்ஸ் நிறைய பேர் ஜீசஸ் அட்மையர் பண்றாங்க. ఈ దినముల్లో చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభువుని చూసి మెచ్చుకుంటున్నారు అంతే. பிரியமானவர்களே, இங்க யாரும் அட்மையர்ஸ், ஜீசஸ்க்கு அட்மையர்ஸ் வேண்டியதில்லை. యేసు ప్రభువుకి మెచ్చుకునే వాళ్ళు అవసరం లేదు ఇక్కడ. அவரை ஃபாலோ பண்ணணும். ఆయన్ని వెంబడించే వాళ్ళు కావాలి. இயேசுவே, நீர் எனக்காய் நிந்தையானி. యేసు ప్రభువా, నీవు నా కొరకు నిందగా మారావు. உங்களுக்கு இந்த கேம்ப்ல, பாளையத்துல, இந்த ஊர்ல உங்களுக்கு வேலை இல்ல. ఈ ఊర్లో ఈ గవినిలో మీకు స్థలమే పనే లేదు ఇంకా. உங்களை புறம்பாக்கிட்டாங்க. మిమ్మల్ని బయటికి తోసివేశారు. therefore కాబట్టి వాసిக்கிறப்ப verse 13 இப்போ வாசிப்போம். ఇప్పుడు 13వ వచనం మనం చదువుదాం. therefore కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదుము. நான் இனி இந்த கேம்ப்ல இருக்க மாட்டேன். నేను కూడా ప్రభువా ఇక ఈ యొక్క గవినిలో ఈ యొక్క పాళెములో ఉండను. இந்த பாளையத்தினுடைய அங்கீகாரம் அப்ரூவல் எனக்கு வேண்டாம். ఈ పాళెము యొక్క అంగీకారం, ఈ మనుషుల యొక్క అంగీకారం ఇక నాకు అవసరం లేదు. ఫస్ట్ సెషన్ல கேட்டோம்ல, இந்த பாளையத்தினுடைய ఒపీనియన్ எனக்கு தேவையில்லை. మనం మొదటి సెషన్ లో ఉన్నాం కదా, మనం ఈ యొక్క మనుషుల యొక్క అభిప్రాయాలు, ఈ పాళెము యొక్క అభిప్రాయాలు ఇంకా అవసరం లేదు. எனக்கு தேவையில்லை. ఇంకా నాకు అవసరం లేదు. நான் பாளையத்தை விட்டு வெளியில போறேன். నేను ఈ పాళెం బయలుకు వస్తాను. இந்த சொசைட்டியினுடைய அப்ரூவல் எனக்கு வேண்டியதில்லை. ఈ సమాజం యొక్క అనుమతి నాకు అవసరం లేదు. இந்த ரிலேட்டிவ்ஸ்க்கு நான் பயப்பட வேண்டாம். నేను నా బంధువులకు భయపడాల్సిన అవసరం లేదు. இந்த ஊர்ல உள்ளதான కట్టుబాடுகளுக்கு நான் பயப்பட ఈ வேண்டாம். ఊర్లో ఉన్న కట్టుబాట్లకి నేను భయపడాల్సిన అవసరం లేదు. ஆண்டவரே, நான் வெளியில போயிடுறேன். ప్రభువా, నేను బయటకు వస్తాను. நான் உமக்காக வாழ்வேன். నేను మీ కొరకు జీవిస్తాను. உம்முடைய நிந்தையை நான் சுமப்பேன். మీ నిందని నేను భరిస్తాను. உமக்காகவும் நான் நிந்தையை சுமப்பேன். మీ కొరకు నేను నిందను భరిస్తాను. என்னுடைய நிந்தையை நீங்க சுமந்தீங்க. నా నిందని నువ్వు భరించావు కదా, உமக்காக நான் நிந்தையை சுமப்பேன். నీ కొరకు నేను నిందను భరిస్తాను. மீண்டும் சொல்கிறேன், మరలా చెప్తున్నా, என்னுடைய நிந்தையை நீங்க சுமந்தீங்க. నా నిందని నువ్వు భరించావు. உமக்காக நான் இந்த கிராமத்துல இருக்கிற இடத்துல நான் நிந்தை ஆவேன். మీ కొరకు ఈ గ్రామంలో నేనున్న ప్రదేశంలో నిందగా మారతాను. yes sisters, అవును సహోదరి, brothers, అవును సహోదరులారా, young girls, యవనస్తురాలు, ஸ்கூல்ல படிக்கிற children, స్కూల్లో చదివే చిన్న పిల్లలు, yes இயேசுவே உமக்காக நான் நிந்தை ஆவேன். యేసు ప్రభువా, మీ కొరకు నేను నిందగా మారతా. இந்த இடத்துல தான் நிறைய கிறிஸ்தவர்கள் என்ன செய்யறது இல்லைன்னா வர்றதில்லை. ఈ ఈ ఈ ప్రదేశానికి, ఈ మెట్టుకి చాలా మంది క్రైస్తవులు இயேசுவுக்காக நான் நிந்தை ஆகுறதா, యేసు ప్రభు కొరకు నిందగా మారటం, நான் புறம்பாக்கப்படுறதா, నేను అలాగా శ్రమ పొందటమా, நான் ஷேம் ஆகுறதா, నేను అవమానం పొందటమా, நான் என்ன செய்யட்டோம், காம்ப்ரமைஸ் பண்ணிட்டு போயிட்டோம், வேஷம் பண்ணிட்டு போட்டோம். కాబట్టి నేను రాజీ పడిపోతాను, எனக்கு వేషం వేసుకుంటాను. எனக்கு ஆண்டவரும் வேணும், నాకు ప్రభువు కావాలి, எனக்கு ஜனங்களும் வேணும், మనుషులు కావాలి, எனக்கு ரிலேட்டிவ்ஸ் வேணும், నాకు నా బంధువులు కావాలి, எனக்கு జీసஸும் வேணும், నాకు యేసు ప్రభు కూడా కావాలి. என்னால காம்ப்ரமைஸ் பண்ணிடுவேன். అందుకని నేను రాజీ పడిపోతాను. இவர்கள் எல்லாம் இயேசு கிறிஸ்துவுக்கு சீஷர்கள் அல்ல. ఇలాంటి వారు ఎవరు యేసు ప్రభుకి శిష్యులు కారు. நாம் நம்மளை செக் பண்ணிக்கொள்வோம். ఇప్పుడు మనం పరిశీలించుకోవాలి. ஒரு சில காரியங்களை உங்களுக்கு நான் காண்பிக்க விரும்புகிறேன். కొన్ని విషయములు మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ పీటర్, మొదటి పేతురు. పీటర్ ఇవిగలెல்லாம் என்ன சொல்றாருன்னு பாப்போம். ఇక్కడ పేతురు ఏం చెప్తున్నారో చూద్దాం. ఫస్ట్ పీటర్, పేతురు రాసిన మొదటి పత్రిక, அந்த verses எல்லாம் முதல்ல நான் உங்களுக்கு காண்பிக்கிறேன். ఆ వచనాలన్నీ మొదటగా మీకు చూపిస్తాను. chapter 4, 4వ అధ్యాయం. ఫస్ట్ పీటర్ chapter 4, పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం verse 14 and 16ல வாசிக்கிறோம். 14, 16 మనం చదువుదాం. முதல்ல நான் சொல்றது ஷார்ட்டா படிச்சா போதும். நீங்கள் கிறிஸ்துவின் நாமத்தின் நிமித்தம் நிந்திக்கப்பட்டால் பாக்கியவான்கள். క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మీరు భాగ్యవంతులు. ఓకే, verse 16. verse 16, 16 మనం చదువుదాం. ஒருவன் கிறிஸ்தவனாய் இருப்பதால் பாடுபட்டால் వెక్కపడాமல் ఇருந்து దేవుని మహిమపడుత కడవన్. ఎవడైనో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి సిగ్గుపడక దేవుని మహింపరచవలను. verse 14 16ல ரெண்டுமே ஒண்ணுதான் சொல்லுது. 14, 16 రెండు ఒకటే చెప్తుంది. கிறிஸ்துவின் நாமத்தின் நிமித்தம் நிந்திக்கப்பட்டால் ஒருவன் கிறிஸ்தவனாய் இருக்கிறதால் பாடுபட்டால். క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలవడం,
ఇక్కడ 16లో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడం. உண்மையான ஒரு கிறிஸ்தவனா இருந்தால் அவனுக்கு நிந்தை உண்டாகும். నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తే ఆయనకు ఖచ్చితంగా నిందలు ఉంటాయి. ரிலேட்டிவ்ஸ் மத்தியில வரலாம், మన బంధువుల మధ్యలోనికి వచ్చినప్పుడు, வேலை ஸ்தலத்துல வரலாம், తర్వాత పనిచేసే స్థలంలో నిందలు రావచ్చు, ஜனங்கள் மத்தியில நாம் குடியிருக்கிற பகுதிகள் மூலமாய் நமக்கு வரலாம். మనం అక్కడ నివసించే మనుషుల మధ్యలో నిందలు రావచ్చు. அந்த இடத்துல எல்லாம் நம்ம என்ன செய்யணும் அப்படின்னா ஒத்த வேஷம் போடக்கூடாது. ఆ సమయంలో మనం ఏం చేయకూడదంటే మనం వేషం వేసుకున్న వారిలాగా ఉండకూడదు. எதன் நிமித்தம்? దేని నిమిత్తము? கிறிஸ்துவின் நிமித்தம், క్రీస్తు నిమిత్తం, அல்லது இந்த வேதத்தினுடைய விசுவாசத்தை கைக்கொள்ளுகிறது நிமித்தம். ఈ యొక్క వాక్యములో ఉన్న విశ్వాసమును మనం గైకొనడం నిమిత్తం, கிறிஸ்துவின் நிமித்தம், வேத வாக்கியத்தை விசுவாசிக்கிறது நிமித்தம், యేసు ప్రభు నిమిత్తము, ఈ వాక్యములో ఉన్న విశ్వాసము నిమిత్తము మన వేషం వేసుకోకూడదు. நான் ஒரு கிராமத்துல இருந்தேன். నేను ఒక గ్రామంలో ఉన్నాను. நான் என்னன்னு சொல்ல விரும்பல, నేను ఏంటి అనేది చెప్పదలుచుకున్నాను. நாம் இருக்கிற இடம் பொருள் காரியங்களை குறித்து நான் சில விஷயங்களை நான் பேசுறேன். మనం ఉన్న స్థలంలో జరిగే కొన్ని విషయముల గురించి నేను మాట్లాడతాను. நான் இருக்கிற విలేజ్ல, నేనున్న ఆ గ్రామంలో என்னுடைய faith வந்து பைபிள் faith. నా యొక్క విశ్వాసం ఏ విశ్వాసం అంటే బైబిల్లోంచి తీసుకున్న విశ్వాసం. அந்த கிராமத்தில் என்ன செய்தார் அப்படின்னா, ఆ గ్రామంలో ఏం చేస్తారంటే அவங்களுடைய ஊருனுடைய ஃபெஸ்டிவல் ஒன்று கொண்டாடினார். ఆ ఊరిలో ఒక పండగ ఆచరిస్తున్నారు, జరుపుకుంటున్నారు. அந்த ஃபெஸ்டிவலுக்கு அவர்கள் என்ன செய்யறாங்க அப்படின்னா ஐடல் வர்ஷிப் பண்றாங்க. ఆ పండుగలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారు. அதுக்கு நிறைய ஒரு தேர் போறல் எல்லாம் மற்ற காரியங்கள் எல்லாம் அப்படி ஊர் ஃபுல்லா வீதி ஃபுல்லா அப்படி கொண்டு வருவாங்க அவங்க. అది వాళ్ళు ఏంటంటే ఆ ఊరేగింపుగా ఆ ఊరు చుట్టూ అలా తిరిగి వస్తారు. நிறைய கிராக்கர்ஸ் எல்லாம் விட்டுருவாங்க. అప్పుడు ఇంకా మందుగుండు సామాగ్రి అవన్నీ కాలుస్తూ ఉంటారు. அது ஊருடைய ஃபெஸ்டிவல், అది ఆ ఊరి యొక్క పండగ. இப்ப அது ஒவ்வொருக்கும் என்ன செய்யணும் அப்படின்னா 500 rupees டாக்ஸ் ஒவ்வொரு ஊருக்கும், ஒவ்வொரு வீட்டுக்கும். ఇప్పుడు ఏం చేయాలంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క ఇంటికి 500 రూపాయలు ఇవ్వాలి. 500 rupees తరணும். 500 రూపాయలు ఇవ్వాలి. இப்ப என்கிட்ட கலெக்ட் பண்ண வராங்க. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు డబ్బుల కోసం. 500 rupees சார், 500 రూపాయలు ఇవ్వండి సార్. நான் எதுக்குன்னு கேக்குறேன். నేను ఎందుకు అని అడిగాను. ஊர்ல உள்ள ஃபெஸ்டிவல் கொண்டாடுறதுக்கு, మన ఊర్లో పండుగను ఆచరించడానికి. సారీ, நான் அந்த ஃபெஸ்டிவல்ல நான் கலந்துக்கல. నేను ఆ పండుగలో నీ కలుసుకోవట్లేదు, సారీ అన్నాను. நீங்க கலந்துகிட்டாலும் கலந்துகாட்டினாலும் இது ஊர் ஃபங்க்షన్, ஊர் ஃபெஸ்டிவல், யூ హావ్ టు గివ్. మీరు ఊర్లో పండగ వచ్చినా రాకపోయినా ఇది ఊర్లో జరిపించుకునే పండగ మీరు ఇవ్వాలి అన్నారు. நான் கேக்குறேன், நீங்க என்ன கவர்மெண்டான்னு கேக்குறேன். నేను అడిగాను, మీరు ఏమైనా ప్రభుత్వమా? இது என்ன கவர்மெண்ட் டாக்ஸா? ఇదేనా గవర్నమెంట్ ట్యాక్సా? கவர்மெண்ட் டாக்ஸ்னா கட்டுறேன். గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కడతాను. கவர்மெண்ட் டாக்ஸ் எல்லாம் கிடையாது. ஊர்ல இருந்தா வரி போடணும், టాక్స్ కట్టணும். ఊరిలో ఉంటే మీరు పన్ను చెల్లించాలి, అంటే 500 రూపాయలు ఇవ్వాలి. సారీ సార్, సారీ అండి, நீங்க ஏதாவது லைப்ரரி கட்டுங்க. క్షమించండి, ఊరు కోసం మీరు లైబ్రరీ అని అడగండి. ஒரு వాటర్ ట్యాంక్ கட்டுங்க. మీరు వాటర్ ట్యాంక్ కట్టండి. ஏதாவது ரோடு போடுங்க, ఒక రోడ్డు వేయండి. இப்படிப்பட்ட పబ్లిక్ కాస్ట్కి నేను ఏதாவது పణం తర్றேன். ఇలాగా జనం అందరూ వాడుకోవడానికి మీరు ఏమన్నా చేస్తే నేను డబ్బులు ఇస్తాను. 500కి 1000 కూడా తర్றேன். 500 కాదు, 1000 రూపాయలు కూడా ఇస్తాను. இந்த ஃபெஸ்டிவலுக்கு, இந்த ஐடல் வர்ஷிப்புக்கு, இந்த கிராக்கர்ஸ்க்குலாம் என்கிட்ட பணம் இல்ல. ఈ పండగకి, విగ్రహారాధనకి, మందుగుండు సామాగ్రి పేల్చడానికి నా దగ్గర డబ్బులు లేవు. இந்த ஊர்ல இருக்க கூடாது நீனு. అయితే నువ్వు ఈ ఊర్లో ఉండకూడదు అన్నారు. நான் இப்ப அந்த ஊர்ல நான் வந்து சொந்த வீடு இல்ல. அப்ப எனக்கு అప్పుడు ఆ ఊర్లో నాకు సొంత ఇల్లు లేదనుకోండి, நான் వాடகை வீட்டுல தான் இருந்தேன். నేను అద్దె ఇంట్లోనే ఉన్నాను. So they gave torture to the house owner. అప్పుడు ఏం చేశారంటే ఆ ఇంటి యజమానికి వాళ్ళు చాలా తొందర పెట్టారు. ఓకే, గుడ్ బై. సరే, గుడ్ బై అని நான் வீட்டை காலி பண்ணிக்கிறேன். నేను ఆ ఇల్లు ఖాళీ చేసి వస్తాను. ஊரை காலி பண்ணிட்டு போறேன். నేను ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. கிறிஸ்துவின் நிமித்தம், క్రీస్తు నిమిత్తము. ஜீசஸே என்ன செஞ்சிட்டாங்க கேட்டா, ஜெருசலேம் சிட்டிக்கு வெளியில துரத்தி விட்டாங்க. యేసు ప్రభునే వాళ్ళు యెరూషలేములో ఊరు బయటికి తోసేశారు. என்ன வீட்டை காலி பண்ணி வச்சுட்டாங்க. అప్పుడు నన్ను వీళ్ళు ఇల్లు ఖాళీ చేయించారు. அப்ப அவங்க என்ன சொன்னாங்க அப்படின்னா, అప్పుడు ఏమన్నారంటే, இங்க வாத்தியாருங்கிறதெல்லாம் இங்க இருந்தான்னு தெரியல, வாத்தியார் டீச்சர் ఇక్కడ இங்க சொல்லுவாங்களா? அப்படியே சொல்லுங்க, நீங்க ஸ்கூல் டீச்சர், ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుర ఊర ఖాళీ పని వచ్చిట్టంలే அப்படின்னா, ఇక్కడ మాస్టర్ గారిని ఊరు ఖాళీ చేయించావు కదా అంటున్నారు. அவ்வளவுதானே செய்ய முடிஞ்சிச்சு. అదే కదా వాళ్ళు చేయగలిగింది. என் விசுவாசத்தை ஜெயிக்க முடியாதுல்ல. నా విశ్వాసాన్ని వాళ్ళు జయించలేరు కదా. என்ன ஊரை விட்டு துரத்தலாம், ఆయన ఊరు వదిలిపెట్టి నన్ను బయటకు పంపించేయచ్చు. என் விசுவாசத்தை ஜெயிக்க முடியாது. నా విశ్వాసాన్ని జయించలేరు వాళ్ళు. பிரியமானவர்களே, நம்மளுடைய விசுவாசத்தை நம்ம என்ன செஞ்சிடணும், வித்து போட்டுற கூடாது.
ప్రియమైన వారులారా, మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. எஸ் இதான் நம் கிறிஸ்துவின் நாமத்தின் நிமித்தம் என்ன செய்யறதுன்னா நல்ல போராட்டம் போராடுறது. ఇదే క్రీస్తు నామం నిమిత్తం మంచి పోరాటం పోరాడడం అంటే. நான் ஒரு ஸ்தாபனத்துல ஒரு கிறிஸ்துவ ஸ்தாபன சபையில நான் ஒரு ஸ்கூல்ல நான் இருந்தேன். நான் ఒక క్రైస్తవ స్కూల్లో ఒక చోట నేను ఉన్నాను. 31 years அந்த பள்ளியில நான் வேலை செஞ்சேன். 31 సంవత్సరములు ఆ బడిలో ఆ స్కూల్లో నేను పనిచేశాను. அவர்களும் என்ன அப்படின்னா బిబ్లికల్ ఫెయిత్ கிடையாது, వేద విశ్వాసం கிடையாது. అది క్రైస్తవ స్కూల్ అయినా కానీ వాళ్ళది ఈ యొక్క వాక్యానుసారమైన విశ్వాసం కాదు. நிறைய காரியங்களுக்கு இதுக்கு பணம் தரணும், அதுக்கு பணம் தரணும், இதுக்கு பணம் தரணும், இந்த வொர்ஷிப்புக்கு வரணும், நீங்க அதை கலந்துக்கணும், இதை கலந்துக்கணும். చాలా విషయాలకి మీరు చాలా విషయాలకి వాళ్ళు మీరు ఈ పండగ డబ్బులు ఇవ్వాలి, దానికి ఇవ్వాలి, మీరు అక్కడికి రావాలి, ఇందులో కలుసుకోవాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, దయచేసి నన్ను క్షమించండి. என்னுடைய ஃபெய்த் பைபிள் ஃபெய்த். నా విశ్వాసం బైబిల్ విశ్వాసం. உங்களுடைய சர்ச் ஃபெய்த் என்கிட்ட இல்ல. మీ చర్చిలో ఉన్న విశ్వాసం నాకు నా విశ్వాసం కాదు. నా విశ్వాసం బైబిల్ విశ్వాసం. நான் பைபிளை விசுவாசிக்கிறேன். నేను బైబిల్నే నమ్ముతాను. அப்படின்னா உங்களுக்கு இந்த இடத்துல வேலையே இல்ல. అప్పుడు ఏమన్నారంటే, ఈ స్కూల్లో మీకు పని లేదండి. ஆண்டவரே, வேலையே போனாலும் சரி, ప్రభువా ఉద్యోగం పోయినా సరే, என்னுடைய இன்கிரிமெண்ட்டை கட் பண்ணாங்க, సరే నాకు రావాల్సిన డబ్బులు వాళ్ళు కట్ చేస్తారు. என்னுடைய 6 months எனக்கு நோட்டீஸ் விட்டாங்க. 6 నెలలు నోటీస్ ఇచ్చారు. ఇంకా என்ன நிறைய டார்ச்சர் கொடுத்துக்கிட்டே இருந்தாங்க. నాకు చాలా అలాగా తొందరగా అలాగా శ్రమ ఇస్తూనే ఉన్నారు. தேவனுடைய சித்தம் இல்லாம தலையில உள்ள ஒரு முடி கூட விழாது. దేవుని చిత్తం లేకుండా మన తల మీద వెంట్రుకలు కూడా రాలు. அதான் ஃபெய்த். అదే విశ్వాసం అంటే. ஆண்டவரே, என்னுடைய வேலையை நான் பலிபீடத்துல வச்சிடுறேன். ప్రభువా, ఇదిగో నా పనిని నీ బలిపీఠం మీద పెడుతున్నాను. உமக்கு சித்தமானால் இந்த வேலையை எடுத்துக்கிறேன். మీ చిత్తమైతే ఆ పనిని నా ఉద్యోగాన్ని తీసుకుంటాను. இந்த வேலைக்காக என்னுடைய விசுவாசத்தை நான் ஒரு காலம் டினை பண்ண மாட்டேன். ఈ ఉద్యోగం కోసం నా విశ్వాసాన్ని నేను ఒక నిమిషము కూడా వదులుకోను. எஸ், என்ன பண்ணாலும் சரி. సరే, ఏదేమైనా సరే. நாம் காலையில கேட்டது போல டைப், வேலை டைப்லாம் கிடையாது. பொசிஷனோட கூட, வேலையோட கூட, ஜாபோட கூட நோ டைப். మనం ఉదయకాలం ముందు విన్నట్టుగా మనల్ని అలా కట్టేసినట్లుగా ఉద్యోగంతోనో లేకపోతే మన ఆస్తితోనో కట్టబడినట్లుగా మనం ఉండకూడదు. நான் பலிபீடத்துல வச்சிடறேன். నేను తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టేశాను. சித்தமானால் இந்த வேலையில வேலை செய்ய போறேன். ప్రభువా, నీ చిత్తమైతే ఈ ఉద్యోగం చేస్తాను. என்னன்னா ఎయిడెడ్ స్కూల్, అది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్. అది ఏంటంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, క్రిస్టియన్ మేనేజ్మెంట్ స్కూల్. అది క్రైస్తవ మేనేజ్మెంట్ తో నడుస్తున్న గవర్నమెంట్ அவருடைய ஃபெய்த் நம்மளுடைய ஃபெய்த்துக்கு வித்தியாசமா இருக்கும். వారి విశ్వాసం మన విశ్వాసం వ్యత్యాసంగా ఉంటుంది. இப்படிப்பட்ட சூழ்நிலையில நாம் என்ன செய்யலாம்? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ரகசியமாய் காம்ப்ரமைஸ் பண்ணிடக்கூடாது. ఇప్పుడు మనం రహస్యంగా వెళ్ళిపోయి వాళ్ళతో రాజీ పడిపోకూడదు. பிரியமானவர்களே, அப்படி ரகசியமாய் சீக்கிரட்டா காம்ப்ரமைஸ் பண்ணுகிறவர்கள் மேல் ஒரு கால தேவன் என்ன செய்ய முடியாதுன்னா பரிசுத்த ஆவியானுடைய అభిషేకத்தை கொடுக்க முடியாது. అటువంటి రహస్యముగా అలా రాజీ పడిపోయే వాళ్ళ మీద దేవుడు ఎన్నడూ కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఇవ్వరు. ஆண்டவரே, எனக்கு வேண்டாம், ప్రభువా, నాకు అవసరం లేదు, காம்ப்ரமைஸ் பண்ண வேண்டாம், నేను దీని విషయమే రాజీ పడాల్సిన అవసరం లేదు, బలిపీఠத்துல வச்சிரேன், నా బలిపీఠం మీద పెడుతున్నాను. ఎస్, 31 வருஷம் அதே ఇన్స్టిట్యూషన్లో தான் இருந்தேன். నేను 31 సంవత్సరములు అదే పాఠశాలలో పనిచేశాను. ఎస్, ఎవ్రీ 5 years మేనేజ్మెంట్ మారిட்டே இருக்கும். ప్రతి 5 సంవత్సరములకి మేనేజ్మెంట్ మారుతూ ఉంటుంది. కరెస్పాండెంట్స్, హెడ్ మాస్టర్స్ మారిட்டே இருப்பாங்க. కరెస్పాండెంట్స్, హెడ్ మాస్టర్లు మారుతా ఉంటారు. தேவனால் ஒண்ணும், தேவனுடைய அனுமதி இல்லாம ஒண்ணும் விடாது. దేవుని అనుమతి లేకుండా ఒక్కటి కూడా జరగదు. கை போடவே முடியாது. ఎవరు మనమే చెయ్యి కూడా వేయలేరు. காலத்துக்கு முன்னே நாம் கர்த்தருடைய சித்தம் இல்லாம நம்முடைய வாழ்க்கையில ஒண்ணும் நடக்காது. దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఒక్కటి కూడా ఆ కాలము సమయం రాకముందు ఏమీ జరగదు. கர்த்தர் காத்துக்கொண்டார். దేవుడు మనల్ని కాపాడతారు. ஆனால் நாம் அநேக சூழ்நிலையில் என்ன செஞ்சிடறோம் அப்படின்னா, కానీ మనం అనేకమైన సందర్భాల్లో మనుషులకు భయపడறோம், మనుషులకు భయపడతాం, నాసిల శ్వాసం ఉள்ள మనుషులకు భయపడறோம், నాసికారంధ్రంలో ఊపిరున్న మనుషులకు భయపడతాం. మనం వేళ పోయిடுச்சுன்னா, ఉద్యోగం పోతే, வீட்டை விட்டு வெளியில துரத்திட்டாங்கன்னா, ఇంట్లోంచి బయటికి తోలేస్తే, ஜாதி ஜனத்தை விட்டு வெளியில போக சொல்லிட்டாங்கன்னா, మనుషుల్ని బంధువుల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోమంటే, பிரியமானவர்களே பயப்படாதீங்க. ప్రియమైన వారలారా, భయపడాల్సిన అవసరం లేదు. భయం వేదనే உள்ளது. భయము మనకి వేదనిస్తుంది, కష్టమిస్తుంది. సాతానుడి నుగతడి, అది సైతాను యొక్క సైతాను యొక్క బంధకం లాంటిది. యేసుక్రీస్తు నామమున నుగతడిగెல்லாம் உடையணும். యేసుక్రీస్తు నామములో ఆ యొక్క బంధకాలన్నీ తెంపివేయాలి. ஆண்டவரே, நான் கிறிஸ்டியன். ప్రభువా, నేను క్రైస్తవుడిని. சில சமயங்களில் நாம் அப்படிப்பட்ட சூழ்நிலையில் நாம் நெருக்கப்படுவோம். కొన్ని సమయాల్లో అటువంటి పరిస్థితిలో మనం అలా ఇరుక్కుపోతూ ఉంటాం. நாம் கிறிஸ்துவின் நிமித்தம், கிறிஸ்துவத்தினுடைய விசுவாசிக்கிறது நிமித்தம் நாம் நிந்திக்கப்பட்டால் பாக்கியவான்கள்.
నేను క్రీస్తు నిమిత్తము క్రీస్తులో ఉన్న విశ్వాసము నిమిత్తము నిందింపబడితే నేను ధన్యుడును. ஃபர்ஸ்ட் பீட்டருக்கு நாம் திருப்போம். మొదటి పేతురు వైపే మనం తిప్పుతాం. 1 பேதுரு 4ஆம் அதிகாரம். మొదటి పేతురు 4వ అధ్యాయము. ఓకే, verse 3 and 4. 3-4 వచనములు చదువుకుందాం. Now நேற்றைய தினம் இந்த verse நான் வாசிச்சோம். నిన్నే మనం చదవం. verse 4ல 4వ వచనములో துன்மார்க்க உளையில் அவர்களோடு கூட நீங்கள் விழாமல் இருக்கிறதினாலே உங்களை దూషిக்கிறார்கள். అపరిమితమైన దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. சில சமயங்களில் நாம் நெருக்கப்படுவோம். కొన్నిసార్లు మనల్ని అలా దూషిస్తూ ఉంటారు. என்னுடைய வேலை ஸ்தலத்தில் நடந்த ஒரு சம்பவத்தை நான் சொல்றேன். నేను నా ఉద్యోగం చేసే స్థలంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. என்னுடைய బాస్ ஒரு தடவை, నా అధికారి నా పై అధికారి ఒకసారి ఏమన్నారంటే, எனக்கு மேல இருக்கிற హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, నా పై అధికారి అంటే ఆ యొక్క పాఠశాల యొక్క పెద్ద, రోమ్కు పోయిட்டு வந்தார். ఆయన రోమా దేశానికి వెళ్ళి వచ్చారు. రోమ్ పోయిட்டு வரும்பொழுது, రోమా దేశానికి వెళ్ళి వచ్చినప్పుడు వైన్ వాங்கிட்டு வந்தார். ఆయన ఏం తీసుకొచ్చారంటే వైన్ తెచ్చారు. இப்ப வந்து స్కూల్లో ஒரு பார்ட்டி வச்சாరు. எல்லா టీచర్స్లకు ஒரு பார்ட்டி வைக்கிறார். అక్కడి నుంచి ఆ వైన్ తీసుకొచ్చి స్కూల్లో ఉన్న టీచర్లందరికీ పార్టీ, ఒక విందు ఏర్పాటు చేశారు. எல்லா స్టాఫ్కు அவர் பார்ட்டி கொடுக்கிறார். అక్కడ ఉన్న స్టాఫ్ అందరికి, అక్కడ పనిచేసే ఉద్యోగస్తులందరికీ పార్టీ ఇస్తున్నారు. మటన్ బిర్యానీ என்னென்னமோலாம் இருக்கு. అక్కడ మటన్ బిర్యానీ ఉంది, ఇంకా ఏయో రకరకాలు ఉన్నాయి. எல்லாருக்கும் அந்த వైన్ ஒவ்வொரு கப் அப்படியே எடுத்து கொடுக்கிறார் எல்லாத்துக்கும். ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కప్పులో ఆ వైన్ వేసి ఇస్తున్నారు. நான் உட்கார்ந்திருக்கேன். నేను అక్కడ కూర్చున్నాను. நான் அந்த எனக்கு సర్వ్ பண்றவட்ட சொன்னேன், எனக்கு அது వైన్ வேண்டாம் அப்படின்ட்டு. నాకు ఆ వడ్డించే వాళ్ళకి చెప్పాను, నేను నాకు ఆ వైన్ అవసరం లేదు, నాకు ఇవ్వకండి. బాస్ పాకుறாரு అంగేందు. అక్కడి నుంచి బాస్ చూస్తున్నారు. విక్టర్ எடுங்க, విక్టర్ తీసుకో. அது ஒண்ணு பிராந்தி விஸ்கி எல்லாம் கிடையாது, వైన్ தான். அடுங்க, అది బ్రాందీ విస్కీ కాదు, వైన్ మాత్రమే తీసుకో. எடுங்க విక్టర్. విక్టర్ తీసుకో. సారీ ప్లీజ్ లీవ్ మీ, என்ன விட்டுருங்க, என்ன దయచేసి నన్ను క్షమించండి, నన్ను విడిచిపెట్టేయండి అన్న. எனக்கு ஒரு கன்விக்ஷன் இருக்கு. నాకు ఒక ఒప్పుదల ఉంది. அது பிராந்தியா விஸ்கியா వైన్ అది எனக்கு தேவையில்லை. అది బ్రాందియో విస్కీయో వైనో అనేది నాకు అవసరం లేదు. ఆల్ దీస్ ఇయర్స్ எனக்கு ஒரு கன்விக்ஷன் இருக்கு. ఇన్ని సంవత్సరములుగా నాకు ఒక ఒప్పుదల ఉంది. ప్లీజ్ లీవ్ మీ అలోన్, என்ன விட்டுருங்க என்ற. దయచేసి నన్ను అలా విడిచిపెట్టేయండి అన్న. విక్టర్ சொல்றேன், విక్టర్ నేను அதட்டுறார். అక్కడ విక్టర్ అని గట్టిగా అరుస్తున్నారు అన్నమాట. నేను చెప్తున్నాను కదా, 10 years என்னோட యంగర్. ఆయన 10 సంవత్సరములు నాకంటే చిన్నవాడు. ஆனா బాస్, కానీ అధికారి. విక్టర్ சொல்றேன் எடுங்க. విక్టర్ నేను చెప్తున్నాను కదా, తీసుకో. సారీ, క్షమించండి అన్న. அப்படியே ஒரு மாதிரி ஆயிட்டார். ఇంకా ఆయన మాటను తీసివేసేసరికి ఒకలాగా అయిపోయాడు. ఇంకా ఆయన அந்த சூழ்நிலையில் அப்படி நம்ம பயந்துருவோம். అటువంటి పరిస్థితుల్లో మనం భయపడదామా? నాసిల శ్వాసం ఉள்ள మనుషునికి భయపడணும். మన నాసికారంధ్రముల్లో ఊపిరున్న మనిషిగా మనం భయపడేది? క్రీస్తు ఎనకా సిలువలో తొంగినారే. క్రీస్తు ప్రభు నా కొరకు సిలువలో మరణించారే. பரவாயில்ல, சேமானால் ஆயிட்டு போட்டோம், పర్లేదు, నేను అవమానించబడినా అవమానించబడతాను. எல்லா ஆசிரியர்களுக்கு முன்பாக வச்சு எல்லா ஸ்டாஃப்க்கு முன்னால என்ன பண்ணாருன்னு கத்துறாரு. అక్కడ ఉన్న స్టాఫ్ అందరి ముందు ఏం చేస్తున్నారంటే నా మీద అరుస్తున్నారు గట్టిగా. ఓకే, என்ன சொன்னாலும் சொல்லிட்டு போட்டோம். సరే, ఆయన ఏం చెప్తా చెప్పుకొని అనుకుంటే பக்கத்துல உள்ள ஒரு ஸ்டாஃப் என்ன செஞ்சாரு அப்படின்னா, పక్కన ఉన్న ఇంకో స్టాఫ్ ఇంకా ఏం చెప్పారంటే, ప్లీజ్ அவரோட கன்விக்ஷனுக்கு விட்டுருங்க, அவர் ఆయన ఒప్పుదలకు ఆయన వదిలేయండి అని చెప్పేసి బాస్ తో చెప్పారు. பிரியமானவர்களே, சில சூழ்நிலைகளில் நாம் என்ன செஞ்சிடறோம் அப்படின்னா, ரிலேஷன்ஸ் வீட்டுக்கு சமயத்துல போவோம். కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన బంధువులు ఇళ్లలో వివాహాలకు వెళ్తూ ఉంటాం, మ్యారేజ్ ఫంక్షన్స్ పోவோம், వివాహ ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం, ఏదో ஒரு ஃபெஸ்டிவல்காக உள்ளர போவோம், లేకపోతే ఏదో ఒక పండక్కి వెళ్తూ ఉంటాం. அப்ப அங்களுடைய ஓல்ட் அசோசியேட்ஸ் எல்லாம் வருவாங்க. అక్కడికి మీరు వెళ్ళినప్పుడు మీ పాత స్నేహితులు అందరూ వస్తారు. బ్రదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, కో బ్రదర్, அவங்க இவங்க எல்லாரும் வருவாங்க. మీ తోడల్లుడు, లేకపోతే బావమరిది, మామగారు, ఇలా అందరూ వస్తూ ఉంటారు. పழைய సహవాసం, ఓల్డ్ అసోసియేషన్. వాళ్ళందరూ పాత స్నేహితులు, పాత సహవాసం చేసిన వాళ్ళు. రారా తాగుదాం అంటారు అనమాట. నో 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 ఇవங்க నో నో అడే ఈయనేమో ఐ యామ్ ఏ క్రిస్టియన్ నౌ, ఐ యామ్ అటెండింగ్ చర్చ్. నేను ఇప్పుడు క్రైస్తవుని, ఇప్పుడు నేను చర్చికి వెళ్తున్నాను. వన్ డే మ్యాన్, అరే ఒక్కరోజే. No problem. Jesus will forgive. பிதா சுதன் பரிசுத்த ஆவியின் பெயராலே ஆமென்.
ఏం పర్లేదు, ఒక్కసారి తాగితే యేసుప్రభు క్షమిస్తారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఆమేన్ అంటారు. முடிஞ்சு போச்சு, அவ்வளவுதான். అంతే, అయిపోయింది, భక్తి అయిపోయింది. மேல இருந்து பாக்குறாரு, ஆண்டு பாப்பார். ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నారు, காம்ப்ரமைசிங். ఇలా రాజీ పడిపోవటం. அந்த இடத்துல தான் நம்மளுடைய ட்ரூ கிறிஸ்டியானிட்டி, ஃபெய்த் அந்த இடத்துல தான் சோதிக்கப்படுது. అటువంటి సమయంలోనే, పరిస్థితులనే మన నిజమైన క్రైస్తవ్యం పరీక్షింపబడుతుంది. போல்ட் விட்னஸா அந்த இடத்துல நாம் இருக்கணும். ధైర్యమైన సాక్షిగా ఆ స్థలంలో మనం ఉండాలి. அவர்கள் தூஷித்தாலும் சரி, వాళ్ళు మనల్ని దూషించినా పర్లేదు. இத வாசிக்கிறோம்ல, ఇక్కడ మనం చదువుతున్నాం కదా, 4:4 அவர்களோட சேர்ந்து ஒரு காரியத்தை செய்யாமல் இருக்கிறதுனாலே அவர்கள் உங்களை தூஷிக்கிறார்கள். వారితో కలిసి మీరు పరిగెత్తకపోయినందున, అంటే వారితో కలిసి మీరు చేయకపోయినందున వారు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని దూషిస్తున్నారు. அவருடைய முகத்தை பார்க்காதீங்க, వాళ్ళ ముఖాన్ని మీరు చూడక్కర్లేదు. முகத்தை பார்க்கவே கூடாது. వాళ్ళ ముఖం చూడాల్సిన అవసరమే లేదు. அவங்களுக்கு பயப்படவும் கூடாது. వాళ్ళకి భయపడాల్సిన అవసరమే లేదు. எவ்வளவு அவர்கள் நம்மளை கேவலப்படுத்தினாலும் சரி, వాళ్ళు మనల్ని ఎంత అవమానించినా పర్లేదు. அப்ப இங்க வாசிக்கிறோம் 16ல வெட்கப்படக்கூடாதுன்னு இருக்கு. 16లో మనము సిగ్గుపడకూడదని ఉంది. verse 14ல நீங்க நிந்திக்கப்பட்டால் பாக்கியவான்கள் வாசிக்கிறோம். 14లో మీరు నిందల పాలైతే ధన్యులు అని ఉంది. verse 4ல அவர்கள் உங்களை தூஷிக்கிறார்கள் வாசிக்கிறோம். 4వ వచనంలో వాళ్ళు మిమ్మల్ని దూషిస్తారు అని ఉంది. எஸ், மறுபடியும் 16ல வாசிக்கிறோம். మరలా మనం 16లో చదువుతాం. 3:16 ఫస్ట్ చాప్టర్ 3 verse 16. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం கிறிஸ்துவுக்கு ஏற்ற உங்கள் நல்ல நடக்கையை దూషిக்கிறவர்கள், దేవుని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయేవారు సిగ్గుపడుదురు. அங்கேயும் வாசிக்கிறோம், உங்களுடைய கிறிஸ்துவுக்கேற்ற உங்கள் நல்ல நடக்கையை దూషిக்கிறவர்கள். మీ మంచి నడవడికని వాళ్ళు దూషిస్తున్నప్పుడు, எஸ், verse 14ல 14వ వచనంలో நீதி நிமித்தமாக நீங்கள் பாடுபட்டால் பாக்கியவான்கள். మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. அவருடைய பயமுறுத்தலுக்கும் பயப்படாமலும் கலங்காமலும் இருங்கள். వారి బెదిరింపుకు భయపడకుడి, కలవరపడకుడి. நம்மளுடைய சகோதரருடைய, நம்மளுடைய மூத்த சகோதரர் ஆவிக்குரிய தகப்பன் சாக்பனுடைய சாட்சி சொல்ல விரும்புகிறேன். మన పెద్ద సహోదరులు చాక్పూనన్ గారు ఒక సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను. அவர் கப்பல் துறையில, நேவில, ఆయన నేవీలో ఆ ఓడ దగ్గర வேலை செய்து கொண்டிருந்த நாட்கள், అప్పుడు ఆయన షిప్ లో పనిచేసేటప్పుడు ஒரு மேல உள்ள ஒரு அதிகாரி, బ్రదర్ మీద పై అధికారి ఒక ఆయన ఉన్నారు. ஒரு தவறான ஒரு டாக்குமெண்ட்ல, ஒரு ஃபைல்ல ஒரு கையெழுத்து போட சொல்றாரு. ఒక తప్పైన ఒక డాక్యుమెంట్ మీద, ఒక పేపర్ మీద సంతకం పెట్టమన్నారు. சகோதரர் நேர்மையா இருக்கக்கூடிய ஒரு ஆபீசர், మన సహోదరుడు నీతిగా పనిచేసే ఒక ఆఫీసర్, நீதி నిమిత్తமா நீதிக்காக போராடுகிறவர், ఆయన నీతి కొరకు పోరాడేవారు. ஆனால் மேல உள்ள அதிகாரி ஒரு தவறான ஒரு காரியத்துக்கு கையெழுத்து போடும்படி சொல்றாரு. వారి మీద ఉన్న అధికారి ఒక తప్పైన సంతకం పెట్టమన్నారు. அதாவது ஆர்மியில, நேவில எல்லாம் மேல உள்ள அதிகாரி சொன்னாங்கன்னா அப்படியே கீழ்ப்படியணும். ఆర్మీలో గానీ నేవీలో గానీ ఎలా ఉంటదంటే, పై అధికారి ఏమైనా చెప్తే వెంటనే లోబడాలి, இல்லைன்னா வேற மாதிரி ஆயிடும், లేకపోతే వేరే విధంగా అయిపోతుంది. ஆனால் நாசில சுவாசம் உள்ள மனுஷனுக்கு பயப்படக்கூடாது. కానీ నాసికారంధ్రంలో ఊపిరి ఉన్న మనిషికి మనం భయపడాల్సిన అవసరం లేదు. இந்த அதிகாரிக்கு மேலாக ஒரு அதிகாரி, ஆண்டவராகிய இயேசு கிறிஸ்து. ఈ అధికారి పైన ఇంకా పెద్ద అధికారి ఉన్నారు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. அவருக்கு தான் பயப்படணும், ఆయనకి మనం భయపడాలి. ఓకే, நான் முடியாதுன்ட்டார். సరే, నేను సంతకం పెట్టను అన్నారు. అரை మణి நேரத்துக்குள்ள half an hourல அவரை ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాగా నేను సంతకం పెట్టనంటే అరగంటలో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. அவ்வளவுதான், அரை மணி நேரம், అంతే, అరగంట. கிறிஸ்து நிமித்தம் பாடுபடுறது, క్రీస్తు నిమిత్తము నిందలు పడడం, శ్రమ పడడం, எஸ், దూషిக்கப்படுறது, దూషింపబడడం, నిందిக்கப்படுறது, నిందలు పడడం, எஸ், அவமானப்பட்டாலும் சரி, நிந்தித்தாலும் சரி, అవమానించబడినా, నిందింపబడినా గాని, பாடுபட்டாலும் சரி, శ్రమ పడినా గాని, ஆண்டவரே ప్రభువా நான் நீதி நிமித்தமா நான் பாடுபடுவேன், నేను నీతి నిమిత్తం శ్రమ పడతాను. என்ன சொன்னாலும் சரி, என்னுடைய அதிகாரிங்க மேல உள்ளவங்க என்ன பண்ணாலும் சரி, నా పై అధికారి నన్ను ఏమన్నా ఏమి చేసినా సరే, நான் நிந்தையே சுமப்பேன், கிறிஸ்துவுக்காக நான் நிந்தையை சுமப்பேன். నేను క్రీస్తు కొరకు నిందను భరిస్తాను. எஸ், మనసాட்சி నిమిత్తం, నేను నా మనస్సాక్షి నిమిత్తము, நீதி நிமித்தம், నీతి నిమిత్తము, கிறிஸ்துவின் நிமித்தம், క్రీస్తు నిమిత్తము, விசுவாசத்தின் நிமித்தம், విశ్వాసము నిమిత్తము, எஸ், இதெல்லாம் நான் பாடுபடணும். ఇవన్నీ మనం శ్రమ పొందాలి. இந்த இடத்துல எல்லாம் நம்ம ஒத்த வேஷம் போடக்கூடாது. ఇక్కడ మనం వేషం వేసుకున్న వారి కింద ఉండకూడదు. ఓకే, 1 పేతురు 3వ అధ్యాయంలో వాసిக்கிறோம். మొదటి పేతురు 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎస్,
அங்க நான் வாசிக்கிறோம். అక్కడ మనం చదువుతున్నాం. verse 19 లో వాసిக்கிறோம். 19వ వచనంలో మనం చదువుతున్నాం. Please read. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించును. தேவன் மேல் பற்றுதலா இருக்கிற மனசாட்சி நிமித்தம். verse 19 2:19 2:19 இங்க வேற மாதிரி இருக்கு பிரதர். அதாவது தேவன் மேல் பற்றுதலா இருக்கிற மனசாட்சி நிமித்தம் ஒருவன் அநியாயமாய் பாடுபட்டால் பொறுமையோடு சகிக்கணும். 2:19 సారీ బ్రదర్, 3:19 படிக்கிறேன். 2:19 క్షమించండి. 2:19లో ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. నా verse 20లో వాసిக்கிறோம். ఇప్పుడు 20లో మనం చదువుతాం. அவர் நன்மை செய்து பாடுபட்டவர், ఆయన మేలు చేసి శ్రమ పొందినవారు. verse 20లో వాసిக்கிறோம். 20లో మనం చదువుతాం. அவருடைய அடிச்சுவடுகளை நாம் பார்க்கிறோம். మనం మేలు చేసి ఆయన బాధింపబడ్డారు అని మనం చదువుతున్నాం. கிறிஸ்துவுடைய அடிச்சுவடு என்ன? క్రైస్తవుల యొక్క బాధింపబడ్డం అంటే ఏంటి? பாவம் செய்யவில்லை. ఆయన బాధింపబడినా గానీ ఆయన పాపం చేయలేదు. வாயிலே பாவம் காணப்படவில்லை. ఆయన నోటిలో పాపం లేదు. வையப்படும் பொழுது பதில் வையல. ఆయన సిలువ వేసేటప్పుడు మేకులు కొట్టేప్పుడు ఆయన ఏమి பாடுபடும் பொழுது பயமுறுத்தல. ఆయన్ని శ్రమ పడుతున్నప్పుడు వారిని భయపెట్టలేదు. நியாயமாய் தீர்ப்பு செய்யறவருக்கு தம்மை ஒப்புவித்தார். న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నారు. இப்ப 3ஆம் அதிகாரத்தில் 1ஆம் வசனத்தில் வாசிக்கிறோம். ఇప్పుడు 3వ అధికారం 1వ వచనం మనం చదువుదాం. அந்தபடி மனைவிகளே likewise wives. అటువలే స్త్రీలారా. அப்படின்னா எந்தபடி అంటే ఇక్కడ ముందు దేని వలే అంటే అటువలే అంటే దేని వలే. எஸ் பிரியமானவர்களே, உங்களுடைய கணவர்மார்கள் ரட்சிக்கப்படாம இருக்கலாம். మీ భర్తలు ఇంకా రక్షింపబడకుండా ఉన్నారేమో. சிலர்லாம் ரட்சிக்கப்படாதபடிக்கு குடிகாரர்களா கூட இருக்கலாம். కొంతమంది రక్షింపబడకుండా ఇంకా తాగుబోతులుగా ఉన్నారేమో. உலகத்துக்குரியவர்களா இருக்கலாம். ఇంకా లోక సంబంధులుగా ఉన్నారేమో. நான் சில சகோதரிகள் எல்லாம் நான் அறிந்திருக்கிறேன். కొంతమంది సహోదరులు నాకు తెలుసు. இப்படியும் சகோதரிகள் இருக்காங்க, இப்படியும் சகோதரிகள் இருக்காங்க. ఇలాగ సహోదరులు ఉన్నారు, ఇటువంటి సహోదరులు కూడా ఉన్నారు. அதுக்கு முன்னதாக ஒரு சாட்சி நான் சொல்ல దాని விரும்புகிறேன். ముందుగా ఒక సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను. சகோதரிகள் நீங்க கவனிக்கணும். సహోదరులారా ఇది గమనించండి. அருமையான பெண் பிள்ளைகள் கவனிக்கணும். ఇక్కడ యవనస్తులైన పిల్లలు మీరు గమనించాలి దీన్ని. 1832ஆம் ஆண்டு 1832 1892 సంవత్సరంలో இங்கிலாந்துல பிரிஸ்டல்ல மினிஸ்ட்ரி செய்து கொண்டிருந்த ஜார்ஜ் முல்லர், ఇంగ్లాండ్ లో బ్రిస్టల్ అనే ఊర్లో సేవ చేస్తున్న జార్జ్ ముల్లర్ గారి గురించి அவர் சொன்ன ஒரு சாட்சி, அவர் சந்தித்த ஒரு சாட்சியை நான் சொல்றேன். ఆయనకి ఎదురుపడిన ఒక సాక్ష్యము నేను ஒரு చెప్పాలనుకుంటున్నాను. சகோதரி குறித்து சாட்சி கொடுக்கிறேன். ఒక సహోదరి గురించి ఆయన సాక్ష్యం நான் ఇస్తున్నారు. அநேக இடங்கள்ல இந்த சாட்சியை சொல்லியிருக்கேன். నేను చాలా ప్రదేశంలో ఈ సాక్ష్యం చెప్తా நான் ఉంటాను. சொல்ற இந்த சாட்சி ஜார்ஜ் முல்லர் சொன்ன சாட்சி. నేను చెప్పుచున్న సాక్ష్యము సహోదరుడైన జార్జ్ ముల్లర్ గారు చెప్పిన సాక్ష్యం. இது இங்கிலாந்துல வாழ்ந்த ஒரு சகோதரியினுடைய சாட்சி. ఇది ఇంగ్లాండ్ లో జీవించిన ఒక సహోదరి యొక్క సాక్ష్యం. அவருடைய நல்ல அந்த ஃபேமிலி, ரிச் ஃபேமிலி, వారిది ఎంతో సంపన్న కుటుంబం. ஆனால் அவருடைய கணவர் நல்ல ட்ரங்கார்ட். కానీ ఈ స్త్రీ ఒక భర్త బాగా త్రాగుబోతు. நைட் எத்தனை மணிக்கு வருவார் அப்படின்னா 12 மணி 1 மணிக்கு தான் வருவார் வீட்டுக்கு. ఆయన రాత్రి ఏ సమయానికి వస్తారంటే 12 గంటలకు 1 గంటకు ఇంటికి వస్తారు. பார்ல தான் மோஸ்ட் ஆஃப் த டைம் பார்ல தான் இருப்பார். ఆయన సమయంలో ఎక్కువ సమయం బార్ లోనే ఉంటారు. வீட்ல வரும்போது அப்படி தள்ளாடி தான் வருவார். ఇంటికి వచ్చినప్పుడు అలా తూలిపోతూ వస్తాడు. வாமிட்டோட வருவார். ఆయన వాంతులు చేసుకుంటూ వస్తాడు. இவங்க பெரிய நல்ல ஒரு வீடு, நல்ல பெரிய வீடு, அவங்க ரிச் ஃபேமிலி. వీళ్ళు చాలా సంపన్న కుటుంబం, చాలా పెద్ద ఇల్లు, పెద్ద బంగ్లా. வீட்ல அவங்களுக்கு வேலைக்காரிகள்லாம் உண்டு, சர்வெண்ட் மைட்ஸ் எல்லாம் உண்டு. ఇంట్లో పని చేయడానికి వాళ్ళకి చాలా మంది పనివారు కూడా ఉన్నారు. நைட் 10 மணிக்கு அவங்க என்ன செய்வாங்க அப்படின்னா தன்னுடைய சர்வெண்ட்ஸ்ல உள்ள லேடி சர்வர்ஸா இருக்கிற விமன் சர்வெண்ட்ஸா இருக்கிறவங்கள்ட்ட நீங்க போய் ரெஸ்ட் ஹவுஸ்ல போய் படுத்துருங்கன்றுவாங்க. రాత్రి 10 గంటలకి ఈవిడ ఏం చెప్తారంటే అక్కడ ఉన్న పని చేసే పనివారు ఉంటారు కదా, వాళ్ళ స్త్రీలకు ఏం చెప్తారంటే మీరు వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళి వేరే చోట విశ్రాంతి తీసుకోండి అని చెప్తారు. ஏன் அப்படின்னா, ఎందుకు అంటే தன்னுடைய புருஷன் வரும்பொழுது வேலைக்காரர்களுக்கு முன்பாக தன்னுடைய புருஷன் அவமானப்படக்கூடாது அப்படிங்கிறதுக்காக. ఎందుకంటే
తన భర్త వచ్చేటప్పుడు పనివారం ముందు తన భర్త అవమానించబడకూడదు అనే ఉద్దేశం చేత அதனால நீங்க போய் படுத்துங்க. అందుకే ఏం చెప్తారంటే 10 గంటలకే పని వాళ్ళని వెళ్ళి పడుకోమని చెప్తారు. ஓகே, இவங்க அந்த 10 மணிக்கு மேல அவங்க என்ன செய்வாங்க அப்படின்னா ఇప్పుడు 10 గంటల తర్వాత ఈవిడ ఏం చేస్తారు? 1 மணி நேரமோ 2 மணி நேரமோ பைபிள் ரீட் பண்ணுவாங்க. 1 గంటో 2 గంటలో బైబిల్ చదువుతూ కూర్చుంటారు. ஜெபம் பண்ணிட்டே இருப்பாங்க. ఆ ప్రార్థన చేస్తూనే ఉంటారు. ஆண்டவரே என்னுடைய கணவரை ரட்சியும். ప్రభువా నా భర్తను రక్షించండి. என் கணவர் எனக்கு பொறுமை தாங்க. నాకు సహనమును என் దయచేయండి. வாயினால நான் பாவம் செய்யக்கூடாது. నా నోటితో నేను పాపం చేయకూడదు. நான் ஆண்டவரே இந்த வார்த்தை தான், இந்த வார்த்தை தான். என்ன வார்த்தை? 1 பேதுரு 3ஆம் அதிகாரம் 1 పేతురు 3వ అధ్యాయము see verse 1 and 2. 1, 2 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడ వలన రాబట్టవచ్చును. బోధనయింద్రి without a word. వారికి బోధింపబడాల్సిన అవసరం లేకుండానే పురుషునికి బోధించినట్టు అవసరం கிடையாது. భర్తకు బోధించాల్సిన అవసరం లేదు. மனைவியினுடைய நடக்கையினாலேயே ஆதாயப்படுத்திக் கொள்ளலாம். వాక్యము బోధింపడ అవసరం లేకుండానే తన భార్యల నడవడ వలన రాబట్టవచ్చు. அது என்ன நடக்கை? అదే నడవడంటే ఏంటి? ఇక్కడ ప్రీవియస్ చాప్టర్ல இருக்கு அது நடக்கை. ఆ నడక అంటే ఏంటంటే ముందు అధ్యాయంలో ఉంది చూడండి. పాపం చేయకూడదు. పాపం చేయలేదు. వాయినాల పాపం చేయకూడదు. ఆయన నోటను ఏ కపటము లేదు. வையப்படும் பொழுது பதில் வையக்கூடாது. ఆయన దూషింపబడలేదు. பாடுபடும் பொழுது பயமுறுத்தக்கூடாது. శ్రమ పట్టబడి బెదిరింపలేదు. అదేనా పాடுபடும் பொழுது பயமுறுத்துறது? అదేంటి శ్రమ పడినప్పుడు పెట్టబడినప్పుడు బెదిరింపడం అంటే? சில மனைவிமார்கள் புருஷனை பயமுறுத்துவாங்க. కొంతమంది భార్యలు వాళ్ళ భర్తలకు భయపడుతూ ఉంటారు. நான் எங்க அம்மா வீட்டுக்கு போயிடுவேன், నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, இனிமே சோத்துக்கு சாப்பாடுக்கு வழி இல்லாதபடிக்கு நான் பண்ணிடுவேன் உங்களை, నీకు తినడానికి తిండి లేకుండా నేను చేస్తాను, நான் புருஷன் என்னுடைய அம்மா தாய் தகப்பன் வீட்டுக்கு போயிடுவேன், మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. இப்படி எல்லாம் புருஷனை ரட்சிக்கப்பட முடியும்? ఇలా చేస్తే భర్తలు రక్షింపబడతారా? அல்லது நான் சூசைட் பண்ணிக்குவேன், లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. பாடுபடும் பொழுது பயமுறுத்துறது. ఇది శ్రమ పట్టబడినప్పుడు బెదిరింపడం అంటే ఇదే. యేసు క్రీస్తు ஒரு கால் பாடுபடும் பொழுது பயமுறுத்தல. యేసు ప్రభు శ్రమ పట్టబడినప్పుడు ఎప్పుడు కూడా బెదిరింపలేదు, பொறுமையாய் சகித்தார். ఆయన అలాగా సహనముతో చేశారు. ఓకే, இந்த సిస్టర్ என்ன பண்ணுவாங்க அப்படின்னா, ఇప్పుడు ఈ సిస్టర్ ఈవిడ చెప్పే ఈ సహోదరి ఏం చేశారంటే, నైట్ 12 మணிக்கு வந்தாங்கன்னா வித்தவுட் மர்மரிங், கிரம்பிளிங், பிளேமிங் ஒண்ணு இருக்காது. அவங்களுக்கு சொல்றதெல்லாம் செய்வாங்க. రాత్రి 12 గంటలకి భర్త వచ్చాడంటే విసుక్కోవడం లేదు, సనగడం లేదు, గొనగడం లేదు. ఆయన ఏం చేయమంటాడో అది చేసేది. ఆమ్లెట్ పోడணும், ఆమ్లెట్ పోడணும், ఆమ్లెట్ వేయమంటే ఆమ్లెట్ వేసి. ఎత్తన మணிக்கு? 12 1 మணிకి. ఎప్పుడంటే 12 గంటలు 1 గంట సమయంలో அமைதியா சர்வ் பண்ணுவாங்க. అన్ని నెమ్మదిగా చేయడం. పురుషుని పడుకో వச்சிருவாங்க. అలాగే నెమ్మదిగా భర్తను పడుకోబెట్టి நீண்ட நாட்களா இப்படி போயிட்டே இருந்தது. ఇలాగ ఎన్ని సంవత్సరములు అలా గడిచిందో తెలియదు. தேவன் இவருடைய ஜெபத்தை கேட்டார். దేవుడు ఆవిడ ప్రార్థన విన్నారు. அது எப்படி நடந்தது என்றால், అది ఎలా జరిగిందంటే, அந்த குடும்பத்துக்கு எப்படி சால்வேஷன், ఆ కుటుంబానికి ఎలా రక్షణ వచ్చిందంటే, எப்படி வந்தது என்றால், ఆయనకి రక్షణ ఎలా వచ్చింది? ஒரு நாள் பார்ல ஒரு 4-5 பேர் எல்லாம் சேர்ந்து குடிச்சிட்டு இருக்காங்க. எல்லாம் ఒకసారి ఏమైందంటే, ఒక రోజున ఆయన బార్ లో కూర్చుని అందరూ కలిసి తాగుతున్నారు. அன்னைக்கு அவங்க மத்தியில் உள்ள டாக் என்ன அப்படின்னா, వాళ్ళ మధ్యలో ఒక మాటలు ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు, எல்லாம் அவருடைய மனைவிமார்களை பத்தி பேசிட்டு இருந்தாங்க. వాళ్ళందరూ వారి భార్యల గురించి మాట్లాడుకుంటున్నారు. அதான் அன்னைக்கு டாக். ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్న విషయం అది. ஒவ்வொருத்தரும் தன்னுடைய மனைவியை குறித்து சொல்றாங்க. ఒక్కొక్కరు వాళ్ళ భార్యల గురించి చెప్తున్నారు. நான் வீட்டுக்கு போனேன்னா என் மனைவி என்ன ரெஸ்பெக்ட் பண்ண மாட்டா, నేను ఇంటికి వెళ్తే మా ఆవిడ నన్ను అసలు గౌరవించదు అని ఒకరు, எனக்கு எந்த விதமான சமைச்சு மிச்சம் கொடுக்க மாட்டா, ఇంటికి వెళ్తే నాకు తినడానికి కూడా తిండి ఏం పెట్టరు అని ఇంకొకరు, நிறைய சண்டை நடக்கும், చాలా గొడవ దెబ్బలాట అవుతుందని ఇంకొకరు, எல்லாரும் இது மாதிரி சாட்சி சொல்றாங்க. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ భార్యల గురించి చెప్తున్నారు. ஆனால் இந்த புருஷன் என்ன சாட்சி சொல்றாருன்னா, అప్పుడు ఈ భర్త ఏమి సాక్ష్యం చెప్తున్నాడు, என் மனைவி டிஃபரெண்ட், చూడండి నా భార్య వ్యత్యాసంగా ఉంటది, என்ன சர்வ் பண்ணுவா, నాకు ఆవిడ వడ్డిస్తుంది, சண்டை செய்ய மாட்டா, ఆవిడ గోల చేయదు. அத மற்ற குடிகாரர்களால் என்ன செய்ய முடியல, நம்ப முடியல. అక్కడ பிலீவ், తనతో తాగే వాళ్ళు ఎవరికి ఈయన చెప్పేది వాళ్ళు నమ్మలేకపోతున్నారు. వాళ్ళు இது எப்படி, ఇదేంటి, ఇది ఎలా జరుగుతుంది, என்னுடைய மனைவிமார்கள்லாம் இப்படி இருக்கும் பொழுது நீ எப்படி இருக்க முடியும், మా భార్యలు ఎలా ఉంటే నీ భార్య ఎలా ఉంటది, అలా ఎలా ఉండగలదు, இருக்க முடியாதுன்னு சொல்றாங்க. వాళ్ళు అలా ఉండదు అంటున్నారు. వాళ్ళు என் மனைவி அப்படிதான் இருக்காங்கன்னு சொல்றாரு. నా భార్య అలాగే ఉంటదా నేను అంటున్నాడు. ఓకే, ఉடனே బెట్ வைக்கிறாங்க. వెంటనే వాళ్ళు పందెం వేసుకున్నారు. ఓకే, நான் வீட்டுக்கு போ. సరే నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను. ரைட் நவ உன் வீட்டுக்கு போய் பாக்குறோம். సరే ఇప్పుడే వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి చూద్దాం అన్నారు. వాళ్ళు నైట్ ఎత్తన మணிకినా 1 మணிకి వరాங்க. రాత్రి ఎంత సమయం అంటే 1 గంటకు వస్తారు. எல்லாம் தண்ணி, எல்லாம் ட்ரங்கார்ட்ஸ், எல்லாம் అందరూ తాగేస్తున్నారు.
இவங்க கதவை திறக்கிறாங்க, 1 மணி 12 மணி கதவை திறந்து பாக்குறாங்க. ఆవిడ 12 గంటలు 1 గంటల సమయంలో తలుపు తెరిచి చూస్తుంది. ஒரு ஆள் வர வேண்டியதுக்கு 5-6 பேர் வர்றாங்க. ఒకళ్ళు రావడానికి బదులుగా 5గురు 6గురు వస్తున్నారు. எப்படி இருக்கும் அவளுக்கு? ఆవిడకి ఇంకెలా ఉంటది చూడండి. ஆண்டவரே எனக்கு கிருபையை கொடுத்துருங்க. ప్రభువా నాకు కృపనివ్వండి ప్రభువా. உள்ளார வர்றாங்க, లోపలికి వచ్చారు. 5 பேர் டைனிங் டேபிள் உட்கார்றாங்க. ఆ 5గురు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు, భోజనం బల్ల దగ్గర. எல்லாரும் கவனிக்கிறாங்க, அவளுடைய நடவடிக்கையை பாக்குறாங்க. ఆవిడ ప్రవర్తన అందరూ గమనిస్తున్నారు. అలాగా பணிவிட செய்றா, ఆవిడ నెమ్మదిగా చేస్తుంది, நன்மை செய்றா, ఆవిడ మేలు చేస్తుంది. வாயில பிளேமிங் மர்மரிங் எதுவுமே கிடையாது. నోట్లోంచి దూషణ గాని, సనగటం గాని, ఫిర్యాదులు గాని ఏమీ లేవు. இப்ப புருஷன் ஆர்டர் பண்றாரு, ఇప్పుడు భర్త ఆర్డర్ చేస్తున్నారు. இது வேணும், அது வேணும், இது வேணும், இது வேணும்னு ஆர்டர் பண்றாரு. నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, అప్పుడు అది కావాలి, ఇది కావాలి అని చెప్తున్నాడు. கிச்சனுக்கு போறா, ఆవిడ అలాగ వంటగదికి వెళ్తున్నారు. ஒரு சில நிமிடங்கள்ல எல்லாத்தையும் சரி பண்ற, எல்லாத்தையும் செய்யறா, செஞ்சு கொண்டு வந்து டைனிங் டேபிள் வைக்கிறா. కొన్ని నిమిషాల్లో కావాల్సినవన్నీ ఆవిడ సిద్ధం చేసి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతున్నారు. எல்லாரும் பாத்துக்கிட்டே இருக்காங்க. அதை అందరూ గమనిస్తూనే ఉన్నారు. எல்லாத்தையும் வச்சுட்டு அங்க போய் சைடுல போய் நின்னுட்டா. అవన్నీ వాళ్ళకి ఏం కావాలో అక్కడ చూసి పక్కకి వెళ్ళి అలా నిలబడ్డారు. The Holy Spirit, பரிசுத்த ஆவியானவர் வந்த అప్పుడు పరిశుద్ధాత్ముడు అలాగే దిగి వచ్చారు. எல்லாருடைய கான்சைன்ஸ்லி கண்டிக்ட் பண்ணார். ప్రతి ఒక్కరి మనసాక్షిని గుచ్చింది. ఏ மனைவி இப்படி இல்லையே, మా భార్య ఇలాగ లేదే, இப்படிப்பட்ட மனைவி எனக்கு இருந்திருந்தால், ఇటువంటి భార్య గనక నాకు ఉన్నట్లయితే நான் இன்னைக்கு ட்ரங்கரா இருக்க மாட்டேன். ఈ రోజు నేను త్రాగుబోతుగా ఉండేవాడిని కాదు. நான் என்னைக்கோ மனம் திரும்பி இருப்பேன். నేను ఎప్పుడో మారుమనసు పొందేవాడిని. இதான் கன்விக்ட் ஆனது, ஒவ்வொருத்தருக்குள்ள கன்விக்ட் ஆனது. ఇది ప్రతి ఒక్కరూ వారి హృదయములో అలాగ ఒప్పించబడింది. అది இப்படிப்பட்ட மனைவியை வச்சுக்கிட்டாம இப்படி இருக்கிறான், ఇటువంటి భార్యను కలిగి ఉండి నువ్వు ఎలా ఉన్నావా அப்படின்னு சொல்லிட்டு అలా அவருடைய చెప్పినట్టు மனசாட்சியில் குத்தப்பட்டவர்களாய் తన మనసాక్షి గుచ్చుకున్నట్లుగా అయిపోయి split in their conscience. అక్కడ మనసాక్షి అలా గుచ్చుతైంది. ఇంకా అలాగా அந்த சாப்பாடை சாப்பிட விரும்பல, ఇంకా భోజనం చేయడానికి ఇంకా మనసు రాలేదు ఆయనకి. எழுந்துட்டாங்க. లేచాడు. சாரி சிஸ்டர், సారీ అండి సిస్టర్ అని చెప్పారు. ஒருத்தர் வெளியில போயிட்டார், ఒక అతను బయటికి వెళ్ళిపోయాడు. ரெண்டாவது ஆள் வெளியில போயிட்டார், రెండో అతను బయటికి వెళ్ళిపోయాడు. யாரும் சாப்பிடல, ఎవరు భోంచేయలేదు. அடுத்த ஆளு, తర్వాత మూడో అతను, எல்லாரும் வெளியில போயிட்டாங்க. అందరూ బయటికి వెళ్ళిపోయారు. போறப்ப என்ன சொல்லிட்டு போனாங்கன்னா, இவனை கடிந்து கொண்டுட்டு போனாங்க. వెళ్ళేటప్పుడు అందరూ ఏం చేశారంటే ఈయన్ని అలాగా గద్దించి ఆయన్ని ఖండించి వెళ్ళిపోయారు. நீ எல்லாம் ஒரு புருஷனா அப்படின்னு, నువ్వు కూడా ఒక భర్తవేనా? இப்படிப்பட்ட மனைவிக்கு நீ புருஷனா இருக்கியே, ఇటువంటి భార్యకి నువ్వు భర్తగా ఉన్నావా? எவ்வளவு நாட்களுடைய ஜெபம், ఎన్ని రోజుల ప్రార్థన, எவ்வளவு நாள் நீல் டவுன் பண்ணி இருந்திருப்பா, ఎన్ని రోజులు ఆమె మోకాలు వేసిందో, எவ்வளவு அழுதிருப்பா. ఎంతగా ఏడ్చిందో. தேவன் சபை சத்தத்தை கேட்டார். ప్రభు ఆ స్వరం విన్నారు. அந்த அதே குடி ட்ரங்கார்ட்ஸ் மூலமாகவே அவனை கண்டிக்ட் பண்ணார். ఆ తోటి తాగుబోతుల ద్వారానే ఆయన్ని ఖండించారు. எல்லாரும் போயிட்டாங்க, అందరూ వెళ్ళిపోయారు. அவனுடைய மனசாட்சியிலும் குத்தப்பட்டான். ఆయన మనసాక్షిలో గుచ్చబడ్డాడు. நேரா மனைவிட்ட போறான். భార్య దగ్గరికి వెళ్ళిపోయి తిన్నగా என்னை மன்னிச்சிருன்னு சொல்றான். నన్ను క్షమించు అన్నాడు. ప్లీజ్ ప్రే ఫార్ మీ, నా కొరకు ప్రార్థన చేయి, ఐ వాంట్ టు బి సేవ్డ్, నేను రక్షింపబడాలనుకుంటున్నాను. షల్ వి సే ఆమెన్? ఆమేన్ చెప్దామా? దిస్ ఈస్ ద పవర్. అదే దేవుని శక్తి అంటే. ఎండ్యూరెన్స్, ఇదే ఓర్పు అంటే. எவ்வளவு நாட்கள் அந்த ட்ரங்கார்டினுடைய நிந்தை அவள் சுமந்திருந்திருப்பாள். ఎన్ని రోజులు ఈ తాగుబోతు యొక్క నిందను ఆమె మోసింది చూడండి. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, உங்கள் மேல ஒரு நிந்தை இருக்கலாம். మీ మీద ఒక నింద ఉండొచ్చు. என் புருஷன் ட்ரங்கார்ட், నా భర్త తాగుబోతు, என்னுடைய டாடி ட்ரங்கார்ட், నా తండ్రి తాగుబోతు, என்னுடைய டாடி அன்பிலிவர், నా తండ్రి అవిశ్వాసి. எஸ், எப்படிப்பட்ட நடக்கை உள்ளவர்களா நம்ம அவருக்கு முன்பாக வாழ்ந்து காண்பிக்கிறோம். ఎటువంటి నడవడిక మనం వారికి చూపిస్తున్నాం. என்னுடைய புருஷனுடைய நிந்தை நான் சுமக்கட்டும், నా భర్త యొక్క నిందని నేను మొయ్యాలి. என் புருஷனை குறித்ததான காரியங்களை நான் சுமக்கட்டும், నా భర్తకు విషయమైన సంగతులన్నీ నేను భరించాలి. இயேசுவே, என்னுடைய நிந்தையை, என்னுடைய அவமானத்தை நீங்க சுமந்தீங்க. యేసు ప్రభువా, నా నిందను నువ్వు మోసావు కదా. என்னுடைய புருஷனுடைய ரட்சிக்கப்படாத என்னுடைய கணவருடைய மீறுதலை, பாவத்தை, நிந்தை நான் சுமக்கட்டும். రక్షింపబడిన భర్త యొక్క పాపము నిందను నేను మోయాలి. நான் சரிக்கு சரி நான் நிக்க வேண்டாம். నేను వానికి సై అంటే సైగా అలాగ చెయ్యను. சில சகோதரிகள் அதுக்கு ஆப்போசிட்டா இருக்காங்க. కొంతమంది సహోదరులు దానికి వ్యత్యాసంగా ఉంటారు. எஸ், இப்படிப்பட்ட சகோதரிகளை நான் பார்த்திருக்கேன். ఇటువంటి సహోదరులను కూడా నేను చూశాను. இப்படி உண்டு, இப்படி உண்டு. ఇటువంటి సహోదరులు ఉంటారు, ఇటువంటి సహోదరులు కూడా ఉంటారు. நைட் என்ன செஞ்சிருப்பாங்க? சாப்பாடு செஞ்சு வச்சிருப்பாங்க. రాత్రులు ఏం చేస్తారంటే అన్నం వండించుతారు. புருஷன் அங்க இருந்து வருவார், భర్త వస్తాడు, சாப்பாடு அப்படிம்பாரு, అన్నం పెట్టమంటాడు. எல்லாம் சமைச்சு வச்சிருக்கேன், நீங்களே சாப்பிட்டுக்கம்பா. అవన్నీ వడ్డించి అక్కడ వండేసి అక్కడ పెట్టాను, నువ్వే వేసుకుని తినంటారు. உனக்கு என்ன மரியாதை? ఇంకేంటి మర్యాద భర్తకి? நீ என்ன புருஷ லட்சணமா நடந்துகிட்டியா? ఇదే
పురుషనా నీ நடந்து கொண்டாயா? నువ్వేనా పురుషుడి కింద నువ్వేమైనా ఉన్నావా? నీ పురుషனுக்குரிய డిగ్నిటీ ఉంటే இல்ல. నీ పురుషుడికి ఉండాల్సిన అసలు నీకు మర్యాద లేదు అంటారు. ஏதோ என்னுடைய டியூட்டி என்ன செய்யணும், சமைச்சு வைக்கணும், சமைச்சு வச்சிருக்கேன். ఏదో వంట చేయాలి, అది నా బాధ్యత కాబట్టి నేను వంట చేసి అక్కడ పెట్టాను. நீ போட்டு நீனே எடுத்து சர்வ் பண்ணிக்க. నువ్వే పెట్టుకుని తినేసే. இன்னும் எத்தனை வருஷம் ஆனாலும் சரி அவருடைய ரட்சிப்பு தாமதமாகும். ఎన్ని సంవత్సరములైనా గానీ అతని రక్షింపు అలాగ వాయిదా పడుతూనే ఉంటుంది. ஆண்டவரே என் புருஷன் மேல உள்ள நிந்தை நான் சுமக்கட்டும். ప్రభువా నా పురుషుని మీద, నా భర్త మీద ఉన్న నిందను నేను మోస్తాను. நான் பாடுபடட்டும். నేను శ్రమ పడతాను. பிரியமானவர்களே, பிறர் மேல் உள்ளதான காரியத்தை சுமப்பதற்காக நாம் அழைக்கப்பட்டிருக்கோம். ప్రియమైన వారలారా, వారి మీద ఉన్న నిందను భరించడానికి మనం పిలువబడ్డాం. మనసాక్షి నిమిత్తం, మనసాక్షి నిమిత్తము, నీతి నిమిత్తం, నీతి నిమిత్తము, விசுவாசத்தின் நிமித்தம், విశ్వాసము నిమిత్తము, கிறிஸ்துவின் நிமித்தம், క్రీస్తు నిమిత్తము நாம் எந்த சூழ்நிலையில் நாம் நிந்திக்கப்பட்டாலும் அவமானப்படுத்தப்பட்டாலும் நாம் இவர்களை சுமக்க அழைக்கப்பட்டிருக்கிறோம். మనం ఎలాంటి పరిస్థితుల్లో నిందల పాలైనా, అవమాన పాలైనా, శ్రమల పాలైనా దాన్ని మనం భరించాలి. வெக்கப்படவே கூடாது. దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. கிறிஸ்துவின் நிமித்தம் வெக்கப்படக்கூடாது. క్రీస్తు నిమిత్తము మనం సిగ్గుపడకూడదు. சில ஸ்கூல்ஸ்லாம் நான் ஆசிரியரா நான் பணி செஞ்சிருக்கேன். నేను టీచర్ కింద పని చేశాను, ఉపాధ్యాయుడిగా పనిచేశాను. சில பிள்ளைகள் சிறு பிராயத்திலே சிறு பிள்ளைகள் సఫర్ ஆவாங்க. కొన్ని చిన్న పిల్లలు వాళ్ళ బాల్యములోనే ఎంతో బాధను అనుభవిస్తున్నారు. நம்ம சர்ச்சுக்கு வரக்கூடிய கேர்ள்ஸ், நம்ம சர்ச்சுக்கு வரக்கூடியதான చిల్డ్రన్, సండే క్లాస్ చిల్డ్రన్, మన సంఘమునికి వచ్చే సండే స్కూల్ పిల్లలు சில கிறிஸ்டியன் எய்டెడ్ స్కూల్స్ లో వర్క్ பண்ணி பிள்ளைகள் படிச்சிட்டு இருப்பாங்க. వాళ్ళు కొన్ని క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తూ ఉంటారు. నేమ్ క్రిస్టియన్ పేరు இருக்கும், పేరేమో క్రైస్తవ పేరు ఉంటారు స్కూల్ కి. அப்ப அந்த ஸ்கூல்ல என்ன பண்ணுவாங்க அப்படின்னா கேட்டிசம் கிளாஸ்க்கு அனுப்புவாங்க. వాళ్ళు ఆ స్కూల్లో ఏం చేస్తారంటే ఆ క్యాథలిజం క్లాస్ కి పంపిస్తా ఉంటారు, క్యాథలిక్లు పనిచేసే ఆ క్లాసులకి. ஆனால் நம்ம பிள்ளைகள் சபைக்கு வர்றதுனால మన పిల్లలు సంఘమునికి, మన చర్చికి రావడాన్ని బట్టి அந்த கேட்டிசம் கிளாஸ் போக மாட்டாங்க. వాళ్ళు ఆ క్యాథలిక్ క్లాసులకు వెళ్ళరు. அங்க எங்க வைப்பாங்க அப்படின்னா மாரல் கிளாஸ்க்கு போயிடுவாங்க. వాళ్ళు ఏం చేస్తారంటే మోరల్ క్లాస్ అని ఉంటది, ఆ మోరల్ క్లాస్కి వెళ్ళిపోతారు. அங்க உள்ளதான ஹெட் ஆஃப் தி இன்ஸ்டிடியூஷன் இந்த பிள்ளைகளை பனிஷ் பண்ணுவாங்க. అందుకని వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి ఆ యొక్క సంస్థ పెద్ద ఏం చేస్తారంటే వీళ్ళకి శిక్షిస్తా ఉంటారు. எப்பையில இருந்து அப்படின்னா சிறு பிள்ளைகள்ல இருந்து. ఎప్పటి నుంచి అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ శ్రమ. எஸ், நாம் பாடுபடுறதுக்கு பிள்ளைகளுக்கு இப்பொழுதே நாம் சொல்லிக் கொடுக்கணும். వాళ్ళు శ్రమ పడడానికి మన పిల్లలకి ఇప్పటి నుంచే మనం చెప్పాలి. நான் கிறிஸ்டியன், నేను క్రైస్తవుడను, என்னால பொய் சொல்ல முடியாது, నేను అబద్ధం ఆడడం కుదరదు, நான் கிறிஸ்டியன், నేను క్రైస్తవుడను, நான் காப்பி அடிக்க மாட்டேன், నేను కాపీ చేయను పరీక్షలో, நாம் கேட்டது போல நான் கிறிஸ்டியன், నేను క్రైస్తవుడిని, இப்படிப்பட்ட காரியத்தெல்லாம் நான் என்ன செய்ய மாட்டேன்னா பார்க்க மாட்டேன். నేను ఇటువంటి నేను చూడను. வாலிப பிள்ளைகள், యవనస్తులైన పిల్లలు வேலை ஸ்தலத்துல, మీరు పనిచేసే స్థలంలో, yes, I am a Christian, నేను క్రైస్తవుడిని, இப்படி எல்லாம் நாம் நிக்கணும். ఈ విధంగా మనం జీవించాలి, నిలబడాలి. நான் ஒரு வாலிபனை அறிவேன். నేను ఒక యవనస్తుడిని, தன்னுடைய வாலிப நாட்கள் முழுவதும், తన యవన కాలం అంతటా, தன்னுடைய மேரேஜ் வரைக்கும், తన వివాహం వరకు ஒரு கேர்ள தன்னோட டூ வீலர்ல ஏத்துனதே கிடையாது. ఒక్క అమ్మాయిని కూడా తన బండి మీద ఎక్కించుకున్నదే లేదు. அது காலேஜா இருந்தாலும் சரி, అది కాలేజీలో అయినా సరే, ஸ்கூல் லைஃபா இருந்தாலும் சரி, స్కూల్లో అయినా సరే, எஸ், ஒரு கேர்ள தன்னோட டூ வீலர்ல ஏத்துனதே கிடையாது. ఒక అమ్మాయిని తన బండి మీద ఎక్కించుకున్నదే లేదు. எஸ், அவனை எவ்வளவோ என்ன செய்வாங்கன்னா கிறிஸ்டியன்ஸ், சோ கால்ட் கிறிஸ்டியன்ஸ், நேம் நாமினல் கிறிஸ்டியன்ஸ் அவனை நிந்திப்பாங்க. ఆయన్ని ఏం చేస్తారంటే ఇలా క్రైస్తవులని పేరుకు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ ఆ అబ్బాయిని నిందిస్తూ ఉంటారు. కాలేజీలో కేటది పోలే, మనం ఉదయం విన్నట్లుగా, గర్ల్ ఫ్రెండ్ இல்லையா, ఏంటి నీ గర్ల్ ఫ్రెండే లేదా, బాయ్ ఫ్రెండ్ இல்லையா, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, எஸ், என்ன மாக்கரி இருந்தாலும் சரி, ఎంతగా మిమ్మల్ని వెక్కిరించినా గానీ, యేసుவே நீர் எனக்காய் பாளையத்துக்கு புறம்பாய் நிந்தை ஆனீர், యేసు ప్రభువా నీవు నా కొరకు నింద భరించి పాలెం వెలుపల శ్రమ పడ్డావు, எவ்வளவு நிந்தை வந்தாலும் சரி, నాకు ఎంత నింద వచ్చినా గానీ, நாம் நிந்தை சுமக்க அழைக்கப்பட்டிருக்கிறோம். నేను ఆ నిందను భరించడానికే పిలువబడ్డాను. பரிசுத்த ஆவியானவருடைய பலத்தால் நாம் நிற்போம் பிரியமானவர்களே. పరిశుద్ధాత్మ యొక్క బలం చేత మనం నింపబడాలి ప్రియమైన వారు. ஒரு கால் நாம் காம்ப்ரமைஸ் பண்ண வேண்டாம். మనం ఒక్క సమయము కూడా మనం రాజీ పడకూడదు. நாம் ஜெபம் பண்ணுவோம், ప్రార్థన చేసుకుందాం. பரிசுத்த பிதாவே, పరిశుద్ధమైన తండ్రి, உம்முடைய குமாரனை எனக்காக எங்களுக்காய் நிந்தையாக்கினீர். నీ కుమారుడు నా కోసం మా కోసం నిందగా మార్చావు. அதற்கு பிரதியுத்தரமாக நாங்களும் குமாரனுடைய நிந்தை சுமந்து பாளையத்துக்கு புறம்பே போகட்டும். దానికి ప్రత్యుత్తరముగా మేము నీ కుమారుని యొక్క నిందను భరిస్తూ పాలెం వెలుపలకు వెళ్తాం ప్రభువా. பரிசுத்த ஆவியினால் எங்களை பலப்படுத்துங்க. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి. எந்த சூழ்நிலையில் நாங்கள் பயப்பட வேண்டாம். ఎటువంటి పరిస్థితులకి మేము భయపడాల్సిన అవసరం లేదు. நாங்கள் வெக்கப்படுவதற்கு நாங்கள் கலங்க வேண்டாம். మేము సిగ్గుపడడానికి లేదు ప్రభువా.
பரிசுத்த ஆவியினால் எங்களை பலப்படுத்தும். పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని బలపరచండి. இந்த கிராமத்தில் இவர்கள் சாட்சியாய் நிற்க உதவி செய்யும். ఈ గ్రామంలో ఒక సాక్ష్యముగా ఉండడానికి సహాయం చేయండి. இயேசு கிறிஸ்து நாமத்தில் பிதாவே. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.